హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. ఇది కంప్లీట్ స్టడీ ఆఫ్ దిస్ యాక్ట్. ఎందుకంటే జేఐబిలో 2 పేపర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద లీగల్ ఆస్పెక్ట్స్. రెండింటిలోనూ కూడా వస్తుంది. కాబట్టి ఇది కనుక కవర్ చేసుకుంటే కనుక మీకు 2 పేపర్స్కి దిస్ విల్ బి యూస్ఫుల్. ఓకే, లెట్ us స్టార్ట్ హియర్. వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ దిస్ వన్? See, let us say one is the introduction, common features, promissory notes, bill of exchange, check, holder and holder in due course, parties to the negotiable instruments, bearer and of order instruments, negotiation, endorsement, crossing of checks, protection to collecting banker, payment in due course, criminal liability for bouncing of check, other important provisions of the act. So, sir, it is a very big subject here. One by one we shall see. ఇంట్రడక్షన్ పార్ట్కి వస్తే కనుక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఏ సంవత్సరంలో? అది 1882 ఇట్ కేమ్ ఇన్ టు. అండ్ దిస్ యాక్ట్ స్టేట్ దట్ ఏ ప్రీమియం దట్ ఇట్ సీక్స్ ద డిఫైన్ ద లా రిలేటింగ్ ద ప్రామిస్ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ డీల్ చేసేది ఓన్లీ 3 ఇన్స్ట్రుమెంట్స్ అండి. వన్ ఈజ్ ప్రామిస్ నోటు, రెండోది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, మూడోది చెక్. ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ కూడా 3 సెక్షన్స్లో డిఫైన్ చేయబడ్డాయి. ఆ సెక్షన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గ్రూపింగ్ ఆఫ్ సెక్షన్స్ అనేది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్కి వచ్చేటప్పటికి 4, 5, 6 సింపుల్. 4 ప్రామిసరీ నోటు, 5 బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, 6 చెక్, అంతే. ఈ యాక్ట్ అనేది ఇండియాలో మొత్తం అంతా కూడా అప్లికబులే. అండ్ హియర్ ద క్వశ్చన్ విల్ బి అనదర్ క్వశ్చన్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ టర్మ్ నెగోషియబుల్ అనేది ఎక్కడైనా డిఫైన్ చేయబడిందా? ఎక్కడ డిఫైన్ చేయబడ్డా? ఇట్స్ నోవేర్ డిఫైన్డ్ ఇన్ ఎనీ యాక్ట్. ద టర్మ్ నెగోషియబుల్ అంటే బ్యాంకింగ్ అనేది పలానా సెక్షన్లో డిఫైన్ చేయబడింది, అలా మనకు ఉంటాయి క్వశ్చన్స్. సో ఇలాగ కూడా చాలా మంది మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది టర్మ్ ఎక్కడైనా మనకి మిస్లీడ్ చేస్తారు. సో అండ్ సో సెక్షన్లో, సో అండ్ సో యాక్ట్లో డిఫైన్ చేయబడింది. నోవేర్ ఇట్ వాస్. నెక్స్ట్ సెక్షన్ 13 అనేది ఏం చెప్తుందంటే, సేస్ దట్ ప్రామిసరీ నోట్స్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చెక్స్ ఆర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ పర్టికులర్ సెక్షన్ 13 ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చెప్పేది ఏంటంటే ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్తుంది. అది ఆ సెక్షన్ అంత పర్టికులర్ ఇంపార్టెంట్ కాదు, రైట్? నా కామన్ ఫీచర్స్కి వస్తే వన్ బై వన్ వేసేసి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. నెగోషియబుల్ అని ఎందుకు అంటాం? ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఒక ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఒక వస్తువు ఒక అతను అమ్మాడు, బయ్యరు సెల్లర్ ఉంటారు. అమ్మేవాడేమో జస్ట్ గూడ్స్ అమ్ముతాడు, ఆ కొనుక్కున్నవాడు డబ్బులు ఇస్తాడు. అలాగే వాడు ఒక్కటే కదని చేసేది. మనం అంటే ఏదో ఒక టీవీ కొనుక్కుంటాం, మా అయితే నెలకు ఒకటి ఒక పర్టికులర్ ఐటెం ఏదో కొంటాం, గూడ్స్, హౌస్ హోల్డ్ గూడ్స్. బట్ ట్రేడర్స్ అలా కాదు కదా, రోజు వాడు అమ్ముతూ ఉంటాడు, కొంటా ఉంటాడు సరుకు. సో ఇటువంటిప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ డీలింగ్ ఎక్కువ ఉంటాయి. సో టు మినిమైజ్ దట్ క్యాష్ డీలింగ్స్, ఒక ఇన్స్ట్రుమెంట్ని కనుక తీసుకొస్తే కనుక ఆ ఇన్స్ట్రుమెంట్ కనుక వాల్యూ ఉంటే కనుక విత్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది చేతులు మారిందనుకోండి, దట్ విల్ బి ఈజియర్ ఫర్ డూయింగ్ ఎనీ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్. ఆ పర్పస్ కోసమే ఈ నెగోషియబిలిటీ అనేది ఒక యాక్ట్ రూపంలో మనకి రిలీజ్ చేశారు. ఓకే, ఇందులో జరిగేది ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ అనేది, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్ఫరబుల్, ఓకే, బై డెలివరీ ఆర్ బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. రెండు ఉంటాయి, డెలివరీ కానీ ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ కానీ. ఏంటండి 2 ఫీచర్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే, డెలివరీ అనుకోండి బేరర్ ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, అంటే బేరర్ అని ఉంటుంది అన్నమాట, ఆర్డర్ కాకుండా. అటువంటి అన్నీ కూడా మిగతా డెలివరీ ఇచ్చేస్తే సరిపోతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ నెగోషియబుల్. అంటే నెగోషియబుల్, నా దగ్గర ఒక చెక్ ఉంది, బేరర్ ఇన్స్ట్రుమెంట్, నేను ఇంకో అతని దగ్గర డబ్బులు సరుకు తీసుకున్నాను, దాని బదులు నా చెక్ ఇచ్చేసాను. ఓకే, తీసుకెళ్ళి మార్చుకోవాలి. నేను స్పెసిఫిక్గా రాయక్కర్లా, పలానా పేరు పలానా అక్కర్లేదు. నా దగ్గర ఆల్రెడీ కన్సిడరేషన్ ఉంది, కొన్నట్టుగా రిసీట్ అది ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి బదులుగా ఇది ఇచ్చేసాను. సో దట్ ఈజ్ ఏ వ్యాలిడ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. అలా కొన్ని వాటికి మాత్రం ఎండార్స్మెంట్ అనేది కూడా ఉంటుంది. అదేంటంటే ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, ఐ హ్యావ్ టు గివ్ ఎండార్స్మెంట్, అంటే పే టు అనేది డైరెక్షన్ ఇవ్వాలి. లేదనుకుంటే నా పేరు ఉంటే కనుక నేను వేరే పేరు అది మార్చాలి. అంటే ఎవరైతే దగ్గర సరుకు అమ్ముతున్నాడో అతని పేరును రాసి అక్కడ
ఎండార్స్ చేయాలి. సో ఇక్కడ ఎండార్స్మెంట్ అనేది ఎక్కడ వస్తుందంటే జనరల్గా ఆర్డర్ అనే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పుడు ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ అయితేనే నెగోషియబుల్ కింద లెక్క. జస్ట్ బేరర్ అయితే అనుకోండి, జస్ట్ డెలివరీ ఇట్ సెల్ఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కింద లెక్క. ఓకే. తర్వాత ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మే బి రిస్ట్రిక్టెడ్ బై ద ఇష్యూర్ ఆర్ హోల్డర్ ఆఫ్ దట్ క్రాసింగ్ బై ఇట్ యాజ్ అకౌంట్ పే. ఇలాగా మనం నెగోషియబిలిటీ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదండి. నెగోషియబిలిటీ అంటే ఏంటి, ఒకరి నుంచి ఒకరికి మారుస్తున్నాం, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కానీ అలా చేసుకున్నప్పుడు మన బాగా, కానీ రిస్ట్రిక్ట్ చేయాల్సి ఒక్కోసారి రిస్ట్రిక్ట్ కూడా చేయొచ్చు. అంటే ఏంటంటే నాకు నచ్చినోడికి ఇస్తాను నేను, అంటే ఫలానా పర్టికులర్ పర్సన్కే నేను ఇవ్వాలి, ఫర్దర్ నెగోసియేషన్ నేను చేయకూడదు. అటువంటిప్పుడు నేను ఉపయోగించిన మెథడ్ ఏంటంటే అకౌంట్ పేకి. అంటే ఆ చెక్ మీద కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ మీద కానీ అది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అకౌంట్ పే అని రాసేసి ఇచ్చేసాను అనుకోండి, అంటే నేను ఎవరికైతే పే చేయాలని చెప్తున్నానో వాడికి మాత్రమే ఇది చెందాలి, వాడికి మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఫర్దర్ ఎండార్స్మెంట్ అనేది, ఫర్దర్ నెగోసియేషన్ అనేది నాట్ అలౌడ్, నేను చేయడానికి రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాను. సో ఆ రకంగా అకౌంట్ పే అనేది ఉపయోగపడుతుంది. సో దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు దట్ నెగోషియబిలిటీ ఫీచర్స్. నెక్స్ట్, negotiable instruments conforms to the absolute and valid title on the transferee who takes it in good faith and value and without notice of the defect in the title of that transfer. General గా negotiable instruments మనం చెప్పేటప్పుడు అంటే the main feature of the negotiable instrument ఏంటంటే it will confirm that ఆ negotiability ఎటువంటిదంటే it will confirm that absolute and valid title. అంటే ఏంటంటే ఇంకా మనం అది ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు, దాంతో నెగోషియేట్ చేస్తున్నప్పుడు అవతల వాడు దాన్ని సస్పెక్ట్ చేయడు. ఎందుకంటే అవతల వాడు ఇచ్చింది విత్ గుడ్ ఫెయిత్తో తనకు తీసుకుంటున్నాడు, ఫర్ వాల్యూకి తీసుకుంటున్నాడు, వితౌట్ నోటీస్ ఆఫ్ ద డిఫెక్ట్ ఆఫ్ ద టైటిల్ ఆఫ్ దట్ ట్రాన్స్ఫర్ తీసుకుంటాడు. అంటే వాడికి ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అవే వీడికి చెందుతాడు, నమ్ముతుంది తీసుకుంటాడు. అంతేగాని ప్రతిదీ అంటే దాన్ని అనుమానించడం చూడండి, అనుమానించే ప్రసక్తి ఇందులో రాదు నెగోషియబిలిటీ. అంటే జస్ట్ లైక్ ఏ ఫ్రీ ఇన్స్ట్రుమెంట్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. అంటే ఎప్పుడు దాకా అంటే నీకు ఇంటెన్షన్ ఉండకూడదు, అంటే నీకు ఆల్రెడీ ఆడు దొంగ అని చెప్పి తెలిసి ఉండి కూడా నువ్వు వాటితో కొల్యూడై తీసుకోవడం అటువంటి లేకుండా జస్ట్ యాజ్ ఎ బిజినెస్ రొటీన్ ట్రాన్సాక్షన్ నేను తీసుకున్నాను, అతను మంచివాడు అని చెప్పేసి మీరు ఆ నమ్మకంతో మీరు తీసుకున్నారు. ఇలాగా మీకు వాల్యూ కూడా ఆ నమ్మకంతో మీరు వాల్యూ తీసుకుంటారు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే యు ఆర్ ది జెన్యూన్ పర్సన్, యూ కెన్ బి సేఫ్ గార్డెడ్ అవుట్ ఆఫ్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అనే పాయింట్లో మాత్రం. నెక్స్ట్, ది హోల్డర్ ఆఫ్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి షూ ఓన్ నేమ్. హోల్డర్ అనేటప్పటికి ఏమవుతుందంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ హోల్డర్ అతనికి ట్రూ ఓనర్ కింద అవుతాడు, తన పేరులో ఉన్నట్టు లెక్క. అంటే ఇది ఓనర్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్, అంటే ఈ విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఏంటంటే సింపుల్గా నాకు ఒక అతను బ్యాడ్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడండి. ఓకే, బ్యాడ్ ఇన్స్ట్రుమెంట్ అంటే నా పేరేం రాయలేదు, అతనికి ఎవరో రమేష్, అతను నాకు ఇచ్చిన అతను రమేష్ పేరున ఎవరో ఇచ్చిన చెక్ని నాకు ఇచ్చేసాడు సింపుల్. సిన్స్ ఇట్ ఇది బ్యాడ్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి నా పేరు రాయాల్సిన అవసరం లేదు, సింపుల్గా నాకు ఇచ్చేసి నా దగ్గర నుంచి గూడ్ తీసేసుకున్నాడు. ఓకే, సో ఇప్పుడు నేనేమవుతాను దీన్ని, జస్ట్ ఐఎమ్ హోల్డర్ ఆఫ్ దిస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, అలా కాకుండా ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు అనుకోండి. సపోజ్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చినప్పటికి మన స్పెసిఫై చేయాలి కదా, నా పేరు, నాకు ఆర్డర్ ఉండాలి కదా, అందు గురించి పే టు హరినాథ్ అని చెప్పేసి నా పేరైనా రాయాలి. ఒకవేళ కనుక అతను డైరెక్ట్గా కాకుండా అతనికే వేరే అతను ఇచ్చిన చెక్ అనుకోండి, ఓకే, అటువంటిప్పుడు నాకు అది ఎండార్స్ అనే చేయాలి బ్యాక్ సైడ్. సో పే టు హరినాథ్ అని చెప్పేసి ఎండార్స్ చేసి తన సంతకం పెట్టి అని ఇవ్వాలి. అంటే ఐదర్ హీ కెన్ గివ్ ఎన్ ఆర్డర్ టు పే టు అని చెప్పేసి నా పేరు రాసి ఇవ్వాలి, లేదంటే ఎండార్స్మెంట్ అనేది చేసి ఇవ్వాలి. చేసి ఇచ్చినప్పుడు అప్పుడు ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి అది ఐ విల్ బి ఏ హోల్డర్ ఆఫ్ దట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ నాకు ఈ రకంగా వచ్చిన రెండు రకాలుగా వచ్చిన ఇన్స్ట్రుమెంట్ నా చేతిలోకి వచ్చిన దానికి నాకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే ఐ విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఐఎమ్ ద ట్రూ ఓనర్. ఇప్పుడు నేను ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ట్రావెల్ చేస్తున్నాను, ఎక్కడో పోయింది, ట్రావెలింగ్లో పోయింది అనుకోండి, బస్సులో జారిపోయింది. అది జారిపోయినప్పుడు కూడా నేను దాని గురించి బాధపడక్కర్లేదు, ఎందుకంటే ఐఎమ్ ద ట్రూ ఓనర్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్. నా పేరు అది బ్యార్ ఇన్స్ట్రుమెంట్ అవునామండి,
లేదంటే కనుక ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అవ్వాలి. ఏదైనప్పటికీ కూడా ఐఎమ్ ది ట్రూ ఓనర్, అంటే ఐ కెన్ అబ్టైన్ డూప్లికేట్ ఫ్రమ్ మై పర్సన్. ఎవరైతే నాకు ఇచ్చారో సార్ ఇలా ట్రావెల్ పోయింది సార్ అనదర్ ఇవ్వండి అంటే కనుక హీ హ్యాస్ టు గివ్ దట్ డూప్లికేట్. అది అంటే నా టైటిల్ అనేది నాకున్న హక్కు అనేది నేను పోదు, అది ఎప్పుడూ ఉంటుంది అన్నమాట. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. కొంచెం జాగ్రత్తగా వింటే మీకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రామిస్ నోట్ అనేది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందండి మోడల్. ఓకే, అమౌంట్, డేటు, ప్లేసు, తర్వాత వర్డ్స్ అండ్ ఫిగర్స్, ఇంట్రెస్ట్ రేటు, తర్వాత కింద సంతకం పెడతాడు మేకర్ అంటాం. ఇందులో ఎవరుంటారు? వెరీ సింపుల్, సెక్షన్ ఇది 4 ఇంపార్టెంట్ ప్రామిస్ నోట్కి. ఇందులో దట్ హూ ప్రిపేర్ దిస్ అంటే మేకర్ అంటాం. ఓకే, ఇందులో పార్టీస్ ఎవరు ఉంటారంటే కనుక దట్ ఈజ్ పేయి ఉంటాడు. ఓకే, సో అండ్ సో అమౌంట్ ఐఎమ్ గివింగ్, ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ యూ విత్ ఎ ప్రామిస్. దిస్ నథింగ్ అంటే ప్రామిస్ మాట. అంటే మేకర్ తయారు చేస్తాడు, తయారు చేసి అతనికి ఇస్తాడు, ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు. అంటే అతను ఏంటంటే నేను ఈ అమౌంట్ని ఇంత టైంలో ఈ పలానా టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం నీకు పే చేస్తానని చెప్పి ప్రామిస్ ఇవ్వడమే. సో దెర్ విల్ బి 2 parties హియర్ దిస్ ప్రామిసర్ అండ్ మేకర్ అంటాం. నెక్స్ట్ ఎసెన్షియల్ ఫీచర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ప్రామిస్ నోట్స్ ఏముంటాయి జనరల్గా అంటే కనుక ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్, టైప్ చేసి ఇచ్చేయడం లేదు, హ్యాండ్ రైటింగ్తో ఉండాలి. దేర్ మస్ట్ బి ఎక్స్ప్రెస్ ప్రామిస్ టు పే. ఎక్స్ప్రెస్ ప్రామిస్ టు పే అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్రెస్ ప్రామిస్ అనే పాయింట్ లీగల్ ఆస్పెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. అంటే తనంతట తను విల్ఫుల్గా అతను పే చేస్తానని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, అలా కాకుండా ప్రామిస్ నోట్ ఆడి దగ్గర పెట్టి టేబుల్ మీద కత్తెలా గుచ్చి దాన్ని సంతకం పెట్టి అమౌంట్ రాసి నాకు అని చెప్పేసి తీసుకున్నాడు అనుకోండి, సంతకం పెట్టేశాడు, అన్ని ఫిలప్ చేశాడు. బట్ ఇది కనుక కోర్టుకు వెళ్ళింది రేపొద్దుట, ఎందుకంటే డబ్బులు పే చేయట్లేదు సార్, ఇంకో ప్రామిస్ నోట్ కూడా నాకు ఇచ్చాడని చెప్పేసి మీరు కేసు వేసారు మీద. వాడు కనుక ప్రూవ్ చేశాడు. ఎలా ప్రూవ్ చేశాడంటే నాకు కత్తెలా గుచ్చి నా దగ్గర బలవంతంగా తీసుకున్నాడు. ఇట్ ఈజ్ నాట్ మై ఎక్స్ప్రెస్ ప్రామిస్, ఇట్ ఈజ్ ఎ థ్రెటనింగ్ ప్రామిస్. థ్రెటన్ చేసి తీసుకున్న ప్రామిస్ అని చెప్పేసి వాడు చెప్పాడు, ప్రూవ్ నమ్మించగలిగాడు అనుకోండి, కేసు కొట్టేసినట్టే లెక్క కోర్టు. సో అందు గురించి ఇక్కడ అంటే ఎక్స్ప్రెస్ ప్రామిడ్ అయితేనే వ్యాలిడిటీలో ఉంటుంది, అతను హక్కు వస్తుంది. ద ప్రామిస్ మస్ట్ బి అన్కండిషనల్. అలాగే అన్కండిషనల్ ప్రామిస్ అయి ఉండాలి. అంతేగాని నేను డబ్బులు ఇస్తాను, నాకు నెక్స్ట్ సీజన్ కనుక వర్షాలు బాగా పండి మొత్తం అంతా కూడా పంటలు బాగా పండి అప్పుడు డబ్బులు చేతికి వస్తే ఇస్తాను, ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ ఉండకూడదు. అంటే అలా ఉంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రామిసరీ నోట్. అంటే ప్రామిసరీ నోట్ కొన్ని ఫీచర్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్ మాట అది. అండ్ ఇట్ మస్ట్ బి సైన్ బై ద మేకర్ ఆఫ్ ద నోట్. ద పేయి మస్ట్ బి సర్టెన్. పేయి అన్నవాడు సర్టెన్గా ఉండాలి. అంటే ఎవరికైతే నువ్వు పే చేస్తానంటున్నావో అతను అక్కడ స్పెసిఫిక్గా సర్టెన్గా ఉండాలి. అంతేగాని అలా లార్డ్ శ్రీకృష్ణ లేకపోతే వెంకటేశ్వర ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అంటే ఫిక్షియస్ నేమ్స్ అనేది రాయడానికి కుదరదు. అండ్ ఇట్ విల్ నాట్ బి డిఫైన్డ్ యాజ్ ఎ ప్రామిస్ ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్ లైక్ దట్. అమౌంట్ పేయబుల్ మస్ట్ బి సర్టెన్. అమౌంట్ అనేది క్లియర్గా ఉండాలి, సర్టెన్గా ఉండాలి. ప్రామిస్ షుడ్ బి టు పే మనీ ఓన్లీ అండ్ నాట్ ఎనీథింగ్ అదర్ దాన్ ద మనీ. డబ్బు రూపంలోనే పే చేయాలి చెప్తే డబ్బు బదులు వేరే రకంగా ఇస్తారనుకోదు. సో దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ predefined in this promise note. Next we are coming to the bill of exchange. That will be the like this. Okay, ఏంటంటే ప్లేస్ డేటా ఉంటుంది, డ్రాయర్ ఉంటారు. ఓకే, కానీ ఇక్కడ ఉండే అడిషనల్గా ఉంటుందంటే జనరల్గా ఏంటంటే ప్రామిస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది చెక్ రెండు ఒకటే. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో చెక్ అనుకోండి, చెక్లో ముగ్గురు ఉంటారు. డ్రాయర్ ఉంటాడు, డ్రాయి ఉంటారు, పేయి ఉంటారు. అంటే ఎవరైతే చెక్ డ్రా చేస్తాడో ఓనర్ ఆఫ్ ద చెక్ ఈజ్ ఎ డ్రాయర్ అంటాం. ఎవరికైతే డైరెక్షన్ ఇచ్చి పే చేయమంటాడో వాళ్ళు మనం డ్రాయి అంటాం. జనరల్గా బ్యాంక్ అవుతుంది, ఇందులో బ్యాంక్లో అకౌంట్ ఉంటుంది కాబట్టి ఆ చెక్ ఇచ్చింది బ్యాంకే కాబట్టి వాళ్ళకి ఇస్తానమాట డైరెక్షన్. ఎవరైనా కనుక ఈ చెక్ పట్టుకొచ్చి మీకు ఇస్తే కనుక డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అంటే డ్రాయి అవుతాడు బ్యాంకు. అండ్ పేయి అనేది ఎలాగ ఉంటాడు, ఎవరికి ఇవ్వాలి అనే పర్సన్ మెన్షన్ చేసేదాన్ని పేయి అంటాం. సో దట్ విల్ బి ది పేయి అంటారు, ముగ్గురు ఉంటారు. కానీ ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో నలుగురు ఉంటారు. నలుగురు అంటే ఎవరో కాదు, ట్రెడిషనల్ మెంబర్ ఎవరంటే యాక్సెప్టర్ అంట. ఇక్కడ యాక్సెప్టర్ అనేవాడును డ్రాయి అనేవాడు కూడా ఒకడే కావచ్చు. యాక్సెప్టర్ డ్రాయి ఒకడే కావచ్చు, ఒక్కొక్కసారి ఇద్దరు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే డ్రా చేస్తాడు, డ్రా చేసిన తర్వాత హీ విల్ సెండ్ దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు ఏ పర్సన్.
X. He will accept it. After that, he will send that pay. So pay direction ఇస్తారు. You can get this amount from this. So అలాగా ఇక్కడ డ్యూయల్ రోల్ ఉంటుంది అన్నమాట. ట్రై అండ్ యాక్సెప్టర్ అనేది ఒకళ్ళే ఉంటారు. Okay. So this is section 5. ఇందాక ప్రామిస్ నోట్ సెక్షన్ 4 అదే సీక్వెన్స్ లో వస్తుందన్నమాట. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 5. ఓకే, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ఇందులో మీకు మనకి రెండు ఉంటాయి, బిల్ ఇన్లాండ్ బిల్లు అండ్ ఫారెన్ బిల్లు. ఇది కూడా సేమ్, ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్, ఇట్ మస్ట్ కంటైన్ ఆర్డర్, ఇన్స్ట్రుమెంట్, అన్కండిషనల్ అండ్ పార్టీస్ మస్ట్ బి సర్టెన్, ద సమ్ పేబుల్ మస్ట్ బి సర్టెన్. ఇవన్నీ కూడా మామూలే, అన్ని ఫీచర్స్ అందరికీ సమానంగానే ఉంటాయి. కంటైన్ ఆర్డర్, ఎన్ని మనీ ఉండాలి కాబట్టి ఆర్డర్ ఉండకూడదు, ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద చెక్. హౌ ద చెక్ విల్ బి, చెక్ విల్ బి ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు చెక్ లో ఉండేది చూసుకోండి. మెయిన్ థింగ్స్ ఏంటంటే డేట్ కాలం ఉంటుంది, పే టు అని ఉంటుంది, అమౌంట్ ఇన్ ఫిగర్స్, అమౌంట్ ఇన్ వర్డ్స్, తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద డ్రాయర్ ఇక్కడ ఉంటారు, తర్వాత ఇక్కడ వాట్ ఇస్ దట్ అకౌంట్ నెంబర్ అన్నీ ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో క్రాసింగ్ తర్వాత మిగతా అన్ని కూడా లేటర్ ఆన్ డిస్కషన్ లోకి వస్తాయి. ఇది ఏంటంటే సెక్షన్ 6 అనేది డిఫైన్ చేస్తుంది చెక్ ని. ఓకే, ఇప్పుడు నౌ అట్ ప్రెజెంట్ ట్రంకేషన్ వచ్చేసింది. చెక్ ట్రంకేషన్ జస్ట్ ఇమేజెస్ అని ఎలక్ట్రానిక్ ఇమేజెస్ అనేది పాస్ చేస్తున్నారు. ఫిజికల్ గా మాత్రం ఎక్కడ చెక్లు అక్కడే ఉంటాయి. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ ఇన్ ద చెక్ ట్రంకేషన్ సిస్టమ్. ఓకే, అండ్ చెక్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం, which means a drawing of the check can be a banker, and it is always payable to the demand pay chestam, and includes electronic image transfer. Okay, now holder and holder in due course, ee rendu okasari cheppesukundam. ఇది కూడా ఇంపార్టెంట్. హోల్డర్ ఎవరు, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఎవరు, దీనికి నేను ఏం చెప్తానంటే ఇక్కడ ఒకసారి కంపేర్ చేసిన తర్వాత దాన్ని విల్ డిస్కస్. హోల్డర్లు ఏముంటాయి? హోల్డర్ ఇస్ ఎ పర్సన్ హూ కెన్ లాఫుల్లీ పొసెస్ ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ రిసీవ్ ఆర్ రికవర్ దట్ అమౌంట్ ఫ్రమ్ పార్టీస్. అంటే తను లాఫుల్ గా, తనకి చట్టబద్ధంగా అతను ఓనర్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ మాట వచ్చింది, తనకు ఆ హక్కు. ఓకే, అందుగురించి అది పోయినా కూడా వాడు డూప్లికేట్ అప్టైన్ చేయగలుగుతాడు. ఎందుకంటే తనకు రావాల్సిన అమౌంట్ తన పేరు మీద ఉంది, కానీ ఆ ప్రశ్న అయితే లేదు, ఎక్కడ బస్సులోనే అక్కడ పోయింది. కాబట్టి ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ ద హోల్డర్. అండ్ కన్సిడరేషన్ ఇస్ నాట్ నెసెసరీ. ఇన్ ద కేస్ ఆఫ్ హోల్డర్ కి కన్సిడరేషన్ అక్కర్లేదు. కన్సిడరేషన్ అంటే ఏంటి తర్వాత చెప్తా. పొజిషన్ మే బి టేకన్ ఆఫ్టర్ మెచ్యూరిటీ. పొజిషన్ మే బి టేకెన్ ఆఫ్టర్ మెచ్యూరిటీ అంటే even after maturity also we can take that position. Holder doesn't get a better title than the previous party. Holder అనేవాడు he will not get a better title. అంటే సేపు మీకే చెక్ వచ్చిందని, ఓకే, చెక్ వచ్చినప్పుడు మీకు బేర్ ఇన్స్ట్రుమెంట్ చెక్ ఇచ్చేసాడు, ఇచ్చిన తర్వాత లేదంటే మీరే చెక్ దొబ్బేశారు. ఓకే, సో దొబ్బేసినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ అంటే పేర్ ఇన్స్ట్రుమెంట్ మీరు ఒకళ్ళ దగ్గర కొట్టేశారు, దాని పేరు ఊరు అక్కలేదు కదా, బస్సులో పోగొట్టుకున్నాడు, మీకు దొరికింది. అదే మీరు ఏం చేశారంటే ఇంకోటికి మీరు ఇచ్చేసి ఆ దగ్గర సరుకు తెచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఆల్రెడీ ఒకటి దగ్గర నుంచి మీరు దొంగిలించిన చెక్ అది. ఓకే, సో మీ దగ్గర నుంచి అవతల తీసుకున్న వాడు కూడా ఆటోమేటికల్గా he won't get better title than the previous one. నేను దొంగను కాబట్టి వాడు కూడా దొంగ కింద అవుతాడు తప్పితే అంతకన్నా బెటర్ టైటిల్ వాడికి ఉండదు. ఎందుకంటే దానికి వీక్ హోల్డర్ అనేది ఇప్పుడు కూడా వీక్ స్టేటస్. ఓకే, అది. అండ్ హోల్డర్ కెనాట్ రికవర్ అమౌంట్ ఫ్రమ్ ఆల్ ద ప్రయర్ పార్టీస్. ఈ హోల్డర్ అన్నవాడు ఇంతకు ముందు పార్టీస్ అంటే దొంగ ఒక చెక్కు ఇంకోటి ఇచ్చాడు, ఆడి దగ్గర నుంచి ఇంకొక నలుగురికి వెళ్ళింది. అలాగా ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగిపోయాయి. అంటే యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ అనేది అందరూ కూడా క్యారీ చేశారు. చేసినప్పుడు ఇప్పుడు లాస్ట్లో ఎవడో ఉంటాడు కదా అమాయకుడు, వాడు పేమెంట్కి వెళ్ళేటప్పటికి అక్కడ మీకు తెలిసింది
అది మొత్తం అంత ఇదంతా ఫేక్ చెక్ చేయాలి, ఏదో బౌన్స్ అయిపోయిందో ఏదో మొత్తం తెలిసినప్పుడు మీరు ప్రయర్ పార్టీస్ అంతా కూడా ప్రొసీడ్ అయ్యే రైట్ కానీ ఎక్కడికి ఉండదు. ఓకే, దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ద హోల్డర్. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కొత్తాం, కంపేర్ చేసిన తర్వాత దాన్ని వచ్చి డిస్కస్ ఇన్ డీటెయిల్. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి వచ్చేటప్పటికి ఇతనికి ఏంటంటే బోనఫైడ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ బోనఫైడ్ ఫెయిత్ ఫర్ ద కన్సిడరేషన్ బిఫోర్ ద ఇన్స్ట్రుమెంట్స్ మెచ్యూర్. అంటే ఏంటంటే డెఫినెట్గా హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ స్టేటస్తో కనుక ఇన్స్ట్రుమెంట్ మీ దగ్గర ఉందనుకోండి, మీ అమౌంట్ మీకు వచ్చి తీరుతుంది అంతే. ఓకే, కానీ ఓన్లీ థింగ్ ఈజ్ కన్సిడరేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. కన్సిడరేషన్ అనేది ఏంటంటే అవతల వాడికి మీకు బైండింగ్నెస్ అనేది ఉండాలి. ఇందాక మనం చెప్పిన హోల్డర్లో బైండింగ్నెస్ అక్కర్లా, కానీ ఇక్కడ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్లో బైండింగ్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ ఉండాలి కాబట్టి మీకు ఆటోమేటిక్గా మీకు ఆ అమౌంట్ అనేది వచ్చి తీరుతుందని అంత బలంగా చెప్పదు. నెక్స్ట్ ఏంటంటే ద టైటిల్ గెట్స్ సెక్యూర్డ్ ఫ్రమ్ ఎనీ డిఫెక్ట్స్. ఏమైనా టైటిల్స్ ప్రీవియస్గా ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అవి మనకి లేటర్ ఆన్లో ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ అస్, మన మీదే వచ్చి పడవు, అదొకటి. అండ్ హ్యాస్ రైట్ టు రికవర్ ఫ్రమ్ ఆల్ ది. ఒకవేళ కనుక తర్వాత సబ్సిక్వెంట్గా తెలిసింది ఎక్కడో డిఫెక్ట్స్ ఉన్నాయి, సో వీ క్యాన్ ప్రొసీడ్ ఎగ్నెస్ట్ దట్ ఎర్లియర్ ప్రీవియస్ పార్టీస్. అదే కనుక హోల్డర్లో అనుకోండి వెళ్ళటానికి లేదు, ఇక్కడ మాత్రం వెళ్ళటానికి ఉంటుంది, ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది వాళ్ళ మీద. సో ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థం. ఇప్పుడు నా దగ్గరికి 2 పర్సన్స్ వచ్చారండి, ఏ అండ్ బి. ఏ అన్న అతను వచ్చి, సార్ 10,000 నాకు చారిటీని రన్ చేస్తున్నాను సార్, నాకు డొనేషన్ కింద ఫండ్స్ కావాలి సార్, మీరు ఇవ్వండి సార్ అని చెప్పేసి అడిగారు. నేను 10,000కి వెంటనే చెక్ రాసేసి అతనికి ఇచ్చేసాను. అంటే నేను ఇచ్చింది అతనికి చారిటీ కింద ఇచ్చాను, ఫ్రీ మనీ మాట, డొనేషన్ కింద ఇచ్చాను. బి అనే అతను వచ్చాడు, నాకు 10,000 సంబంధించిన ఒక టీవీ ఏదో నాకు అమ్మాడు. ఆ టీవీ నేను కొనుక్కున్న తర్వాత నేను 10,000 అతనికి చెక్ ఇచ్చాను. 2 ఇన్స్ట్రుమెంట్స్ చూడండి, కంపేర్ చేస్తే మీకు అర్థం అయిపోతుంది. 2 ఇన్స్ట్రుమెంట్స్ బ్యాంక్లో ప్రజెంట్ చేశారు, ఇద్దరు కూడా, 2 కూడా బౌన్స్ అయినాయి. బౌన్స్ అయినప్పటికి ఎవరికి నా మీద కోపం ఉంటుంది ఆలోచిస్తే, బి అన్నవాడు కోపం ఉంటుంది ఇమీడియట్. ఎందుకంటే వాడు వాల్యూకి డబ్బు గూడ్స్ నాకు ఇచ్చాడు, ఆ గూడ్స్ సంబంధించిన డబ్బులు అనేది వాడు హీ విల్ ఎక్స్పెక్ట్ వచ్చి తీరాల్సిందే అంటున్నాడు. అర్థమవుతుందండి మీకు? అంటే ఏంటి వచ్చి తీరాల్సిందే అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఇట్ షుడ్ కమ్ డ్యూ కోర్స్లో వస్తుంది అమౌంట్కి నేను హక్కుదారు రావాల్సిందే అని పరంగా చెప్పగలుగుతాను. అదే రెండో కేసు అంతా ఉండే ఆడికి బౌన్స్ అయింది 10,000 ఏ అన్న అతను, కానీ వచ్చి తీరాల్సిందే అన్న కోపం కానీ కసి కానీ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే కన్సిడరేషన్ అనేది లేదు, అక్కడ బైండింగ్నెస్ అనేది లేదు. ఎందుకంటే ఏదో అడిగాము, అడిగితే పాపం ఏదో 10,000 ఇచ్చాడైనా డొనేషన్, అతను ఈ 10,000 ఎందుకు రిటర్న్ అయింది చెప్పేసి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్తాడు? అది కన్సిడరేషన్ అయితే లేదు కదా. కన్సిడరేషన్ ఉంటేనే కానీ కోర్టులో ఎంటర్టైన్ చేయరు, అదొక అనదర్ పాయింట్. అందుకని మన లోన్స్లో కానీ ఎక్కడైనా సరే మనం కన్సిడరేషన్ వర్డ్ వాడతాం. ఆ బైండింగ్నెస్ ఉంటేనే కానీ మీకు కోర్టు కూడా ఇంటర్ఫేర్ అవ్వదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాడు ఎక్కడికి వెళ్ళడానికి దారి లేదు. అంటే హీ విల్ బి జస్ట్ లైక్ ఎ హోల్డర్, డబ్బులు వస్తే తీసుకుంటాడు, లేకపోతే లేదు అంతే. బట్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అలా కాదు, వచ్చి తీరాల్సిందే, తీసుకోవాల్సిందే అనే పవర్ఫుల్ ఎయిమ్తో ఉంటాడు. అందు గురించి ఏం చేస్తే వాడు కోర్టుకి వెళ్తాడు. ఓకేనండి, అది బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే ఇంకా చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పొచ్చు. మీరు సపోజ్ ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళారు, అక్కడ బెగ్గర్ ఉంటాడు, బెగ్గర్కి మీరు వచ్చేది అడుగుతున్నాడు పాప అని చెప్పేసి వసరాతని అని చెప్పేసి 10 రూపాయలు నోట్ ఇచ్చారు, చిరిగిపోయింది. చిరిగిపోయేటప్పటికి బెగ్గర్ అడగట్లే మిమ్మల్ని, ఏంటి నాకు చిరిగిపోయిన నోట్ ఇచ్చేవేంటి నువ్వు అని చెప్పేసి అడగలేడు. ఓకే, కొంచెం చిరిగింది, బట్ హీ కెనాట్ డిమాండ్ ఇట్. ఒకవేళ అడిగాడు అనుకోండి, అది మీ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతారు, పోరా నీకేం రాదు అని చెప్పేసి అంటారు. అందుగురించి వాడు అడగడు. అదే కనుక ఒక షాప్కి వెళ్ళండి, ఒక 10 రూపాయలు వస్తువు కొనండి, వచ్చి మీకు జస్ట్ కట్ నోట్ ఉందని చెప్పేసి మీరు ఇవ్వండి, షాప్ అడండి సార్ ఇంకో నోట్ ఉంటే ఇవ్వండి సార్ అంటాడు. నా దగ్గర ఒకటో నోట్ ఉందా, ఇది డబ్బులు కాదా అని చెప్పేసి మీరు అనండి, వెంటనే ఆ పుస్తకం లోపల తీసేసుకొని మీరు ఇంకెక్కడ వేరే షాప్లో కొనుక్కోండి అని చెప్పి అంటాడు. అంటే ఏంటంటే
కన్సిడరేషన్కి వితౌట్ కన్సిడరేషన్కి అంత వేరియేషన్ ఉంటుంది. ఓకే, సో దిస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద హోల్డర్ అండ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. అదే ఇక్కడ మనం కంపేర్ చేస్తాం. హోల్డర్కి కన్సిడరేషన్ అయితే నాట్ ఎసెన్షియల్, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఇవన్నీ క్వశ్చన్స్ అండ్ బిట్స్. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి ఇట్ ఈస్ ఎసెన్షియల్. గుడ్ ఫెయిత్ అనేది హోల్డర్కి నాట్ ఎసెన్షియల్, బట్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి గుడ్ ఫెయిత్ అనేది ఎసెన్షియల్. ఎందుకంటే వాడు ఇక్కడ గుడ్ ఫెయిత్ అనే దాంతో వాడు హోల్డర్ ఇన్ డ్యూ కోర్సు ఒక బలమైన ఆయుధం కింద ఉంచుకుంటున్నాడు. వాడు అందుగురించి వాడు ప్రీవియస్గా ఒక డిఫెక్ట్ వచ్చిందనుకోండి, ఎర్లియర్ పార్టీస్ మీద ప్రొసీడ్ అయ్యేంతగా వెళ్ళిపోతాడు. అదే కనుక ఇక్కడ హోల్డర్ ఉన్నాడు, వాడు ఏం చేయలేడు. ఎందుకంటే వాడు గుడ్ ఫెయిత్ మీద బేస్ అవ్వట్లా. అందుగురించి ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు ఎవరో మోసం చేసిన డిఫెక్ట్ ఉన్నా సరే వాళ్ళ మీద ప్రొసీడ్ అయ్యే రైట్ వాడికి ఉండదు. అలాగే టైటిల్ చూసుకోండి, సేమ్ యాజ్ ద ట్రాన్స్ఫరర్. అంటే డిఫెక్ట్ ఉంటే డిఫెక్ట్ వీడికి వచ్చేస్తుంది హోల్డర్. బట్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి ఈవెన్ వెన్ ద ట్రాన్స్ఫర్స్ డిఫెక్ట్ గుడ్ ఈవెన్ అంటే అది డిఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఇతను గుడ్ ఫెయిత్ తీసుకున్నాడు కాబట్టి దట్ ఆ పర్టికులర్ బ్యాడ్ అనేది వీడికి క్యారీ అవుతుంది, డిఫెక్ట్ అనేది వీడికి క్యారీ అవుతుంది టైం బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మెచ్యూరిటీ, బట్ హియర్ బిఫోర్ మెచ్యూరిటీ వన్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఎంజాయిడ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే బ్లాంక్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, బ్లాంక్ ఇన్స్ట్రుమెంట్ ఇద్దరు కూడా ఈక్వలే, వాడు ఫిలప్ చేసుకోవచ్చు, వీడు ఫిలప్ చేసుకోవచ్చు, కెన్ కంప్లీట్. పొజిషన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మేబీ ఆర్ మే నాట్ బి. పొజిషన్ ఎసెన్షియల్. ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అనేది మేబీ ఆర్ మే నాట్ బి అంటే హోల్డర్ అనేది తన పేరు ఉండాలనేది లేదు. ఓకే, అండ్ ఉన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ పొజిషన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అనేది కంపల్సరీగా హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి ఉండాలి. నెక్స్ట్, అథారిటీ కెన్ ఇష్యూ ఇన్ హిజ్ ఓన్ నేమ్. రెండు కూడా అథారిటీ. ఫోర్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, ఇద్దరికి కూడా ఒకటే గుర్తుపెట్టు. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కనుక ఫోర్జ్డ్ అయితే కనుక ఇద్దరు కూడా డమ్మీ క్యాండిడేట్స్ కింద లెక్క. అంటే ఇద్దరు కూడా వాట్ ఈస్ దట్ రైట్స్ రావు. అంటే ఫోర్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ బ్లాంక్. అంటే బ్లాంక్ ఇన్స్ట్రుమెంట్ మనకి ఏమి లేనప్పుడు మనకు బ్లాంక్ ఇన్స్ట్రుమెంట్ ఎవరికి నా పేరు వచ్చిందా నాకు వచ్చిందా అనేది ఎలా చెప్పగలుగుతాం? రైట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రావు, సిన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ యాజ్ ఎ ఫోర్జ్డ్. సో ఆ రకంగా ఏంటంటే హీ నెవర్ కెనాట్ బి ఏ హోల్డర్, అండ్ ఇక్కడ కూడా హీ కెనాట్ బి ఏ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. బోత్ కేసెస్ ఫోర్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇట్ ఈస్ బ్లాంక్ కింద లెక్క. నెక్స్ట్, పార్టీస్ టు ది ఇన్స్ట్రుమెంట్స్కి వస్తే నేను ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. డ్రాయర్ అంటే ఎవరు? డ్రాయి, పేయి, యాక్సెప్టర్, హోల్డర్ ఇవన్నీ అయిపోయింది. నెక్స్ట్, పర్సన్ హూ ఎండార్సెస్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఎవరైతే ఎండార్స్ చేస్తాడో, అంటే ఒక చెక్ ఉందనుకోండి, ఆ చెక్ అనేది పే టు రామారావు అని చెప్పేసి ఆల్రెడీ ఎవరు కృష్ణారావు అతను రాసేసాడు. సో రామారావు అన్న అతను బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకోవాలి, కానీ ఈ లోపల ఏం చేయాలి? ఎంత కుదరక తన అసిస్టెంట్ ఎవడో ఉన్నాడు రమేష్, ఆ రమేష్ని పోసి బ్యాంక్కి వెళ్ళి డబ్బులు పట్టుకొచ్చి అని చెప్పేసి అని అతనికి ఆర్డర్ ఇస్తున్నాడు. అతనికి చేయాలంటే ఎండార్స్ చేయాలి. అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తాడంటే పే టు రమేష్ అని చెప్పేసి అతను రామారావు అని చెప్పి సంతకం పెట్టేసి అతను పంపిస్తాడు, అతను తీసుకొస్తాడు. సో బ్యాక్స్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఎండార్స్ చేయాలి, ఆర్డర్ ఇవ్వాలి. అది ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్స్కి మాత్రమే చేస్తాం. అదే కనుక బ్యారర్ ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, ఏం అవసరం లేదు, సింపుల్గా వెనకాల సంతకం పెట్టేసో లేకపోతే వితౌట్ సిగ్నేచర్ ఆల్సో హీ కెన్ గివ్ టు దట్ ప్యూనో అటెండ్ ఇచ్చేయాలి, డబ్బులు తీసుకొచ్చేయంటే తీసుకొచ్చేయచ్చు. సో ఇక్కడ ఎండార్స్మెంట్ అనేది ఓన్లీ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎవడైతే ఎండార్స్ చేస్తాడో వాళ్ళని ఎండార్సర్ అంటాం, ఎవరికైతే ఎండార్స్మెంట్ చేస్తాడో ఎండార్సీ అంటాం. ఓకే, నెక్స్ట్, when a bill or any endorsement thereof the name of the person is given in addition to the drawee to be endorsed in the case need, such person is called as a drawee in case of need అంటాం. అంటే ఎండార్స్ చేసేటప్పుడు డ్రాయి అన్నవాడు ఎవరు అనుకుంటున్నాం? ఎవరైతే పే చేయాలో, ఎవరైతే డబ్బులు ఇవ్వాలో, బ్యాంక్ చెక్ అయితే కనుక బ్యాంక్ అంటాం. అదే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయితే పర్సన్ హూ హ్యాస్ గివెన్ ద డైరెక్షన్ టు పే, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో అతను డ్రాయి అంటాం. అతను ఎలాగా ఉంటాడు, కానీ ఒక్కొక్కసారి అతను కనుక పే చేయకపోతే ఓకే అంటే స్టాండ్ బై లాంటి వాడు.
అంటే ఎండార్స్మెంట్ చేస్తాం అన్నమాట. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎ నీడ్, ఓకే, ఇన్ అడిషన్ టు ద డ్రై, సో ఆ పర్సన్ అని డ్రై ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అంటాం. అంటే మనకు 4 చక్రాలు ఉంటాయి కారుకి, ఒకటి స్టెఫినీ కింద పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం స్టెఫినీ అంటే ఈ 4గిట్లో ఏదైనా డిఫెక్ట్ అయితే కనుక అది ఉపయోగించుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఒక స్పేర్గా ఒకటి పెట్టుకుంటాం డ్రైని. ఓకే, అంటే డ్రై ఆల్రెడీ ఉన్నాడు ఒరిజినల్గా, అతను ఎలాగ పే చేస్తాడు, కానీ ఏదైనా ఎక్సిజెన్సీలో ఇంకొక ఎడిషనల్ కూడా పెట్టుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ది డ్రై ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అంటాం. ఓకే, అండ్ వెన్ బిల్ ఈస్ డిజానర్డ్ బై నాన్ యాక్సెప్టెన్స్, ద హోల్డర్ మే అలో ఎనీ పర్సన్ టు యాక్సెప్ట్ ఇట్ ఫర్ ద ఆనర్ ఆఫ్ ద డ్రయర్ ఆర్ ఎనీ ఆఫ్ ద పర్సన్ హూ సో యాక్సెప్టెన్స్ కాల్డ్ యాక్సెప్టర్ ఫర్ ఆనర్. ఇక్కడ డిజానర్ అయినప్పుడు నాన్ యాక్సెప్టెన్స్ వల్ల ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి కదా ఫస్ట్. సో ఇక్కడ డిజానర్డ్ బై నాన్ యాక్సెప్ట్ అంటే వాడు యాక్సెప్ట్ చేయలేదు. అతనికి ఇచ్చిన సపోజ్ ట్రై అన్నాడు రాశాడు, ఫర్ ఎక్స్ పేరుని రాశాడు, అతను యాక్సెప్టర్కి ఇచ్చాడు డైరెక్షన్, ప్లీజ్ యాక్సెప్ట్ చేసాడంటే వాడి అమౌంట్ తర్వాత ప్రజెంట్ చేసినప్పుడు పే చేయమని అర్థం. ఆడు యాక్సెప్ట్ చేయలేదు, డిజానర్ అయింది. ఓకే, అండ్ ద హోల్డర్ మే అలో ఎనీ పర్సన్ టు యాక్సెప్ట్ ఇట్ ఫర్ ద ఆనర్ ఆఫ్ ద డ్రాయర్. కానీ టు ఆనర్ ద డ్రాయర్, ఇచ్చిన అతన్ని ఆనర్ చేయడం కోసం ఈ హోల్డర్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్, ఓకే, ఇంకొక అతన్ని ఎవరినైనా కనుక అలో చేస్తే కనుక టు యాక్సెప్ట్ అదర్ దాన్ దిస్ డ్రాయర్, సో దట్ పర్సన్ విల్ బి కాల్డ్ ఎస్ యాక్సెప్టర్ ఫర్ ఆనర్. మీకు జనరల్గా ఏంటంటే జేఏబీకి ఇంత డీప్గా పెట్టలేదు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది కాబట్టి క్వశ్చన్స్ కూడా తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాయర్ డ్రై పెయ్యి ఉంటాను అనుకున్నాం, చెక్లో డ్రాయర్ డ్రై పెయ్యి మళ్ళీ రిపీట్ అక్కర్లేదు. తర్వాత ప్రామిస్ నోట్లో మేకరు పెయ్యి ఇద్దరే ఉంటారు చెప్తాను. అంటే ఇక్కడ ఎడిషనల్గా ఉండేది యాక్సెప్టర్, హోల్డరు, ఎండార్సీ, డ్రై ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అండ్ యాక్సెప్టర్ ఆనర్, ఇవన్నీ కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తాయి. ఇక్కడ మీకు హోల్డర్ సింపుల్గా హోల్డరు, ఎండార్సీ మాత్రమే వస్తారు చెక్లో. ప్రామిసరీలో హోల్డరు, ఎండార్సీ. అంటే ఎడిషనల్గా వచ్చేది నీడ్ అండ్ యాక్సెప్టర్, దట్ మీన్స్ ఇన్ కేస్ డ్రై ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అనే వాడు ఒకడు, యాక్సెప్టర్ ఫర్ ఆనర్ అనే వాళ్ళు ఒకళ్ళు ఎడిషనల్గా వస్తారు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్, బ్యారర్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ క్యాన్ బి ఐదర్ ఏ బ్యారర్ ఆర్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ చెప్పి అనుకున్నాం. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, బ్యారర్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్స్ అని. బ్యారర్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఏంటంటే పేయబుల్ టు ద బ్యారర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, అంటే ఎవరైతే పట్టుకుంటున్నారో, ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఆ ఇన్స్ట్రుమెంట్ని వాళ్ళకి పే చేశాడు అంతే. వాళ్ళకి ఏం డైరెక్షన్ ఇవ్వక్కర్లేదు, నువ్వు పలానా ఐడెంటిఫికేషన్ కూడా అక్కర్లేదు. ఇప్పుడంటే బికాస్ ఆఫ్ దిస్ కేవైసీ నౌ వీఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ దిస్ ప్యాన్ నెంబర్ ఇవి లేకపోతే ఏదో చూపించని చెప్పి అడుగుతున్నాం, కానీ అదర్వైజ్ అది కూడా అవసరం లేకుండా ఇంతకుముందు మనం పే చేసేవాడు. అదే చెప్తాను, నో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బ్యారర్ ఇస్ నెసెసరీ. An order instrument can be paid to the payee or endorsee only on proper identification which is satisfactory to the paying banker. Order instrument అది కనుక పే చేయాలంటే మాత్రం పేయీ కానీ ఎండార్సీకి కానీ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పేయింగ్ బ్యాంకర్ విల్ పే. అదర్వైజ్ వాడి అకౌంట్ కనుక ఓపెన్ చేసి వాడు దాంట్లో రూట్ చేస్తాం, బికాజ్ ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి. అంతేగాని వితౌట్ ఐడెంటిఫికేషన్, వితౌట్ వాట్ ఈస్ దట్ proper channel, we cannot make payment by the paying banker. Next, negotiable instrument may be transferred by one person to another person by means of negotiation. Bearer instrument can be negotiated by mere delivery. Give important points. Bearer instrument negotiability allow just delivery, that's all. Order instrument అంటే endorsement and delivery. What is an endorsement? Endorsement అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, ఏ బీకి చేస్తాడు, బి సికి చేయొచ్చు, సి డికి చేయొచ్చు, డి ఈకి చేయొచ్చు, అలాగే ఎంతమంది అయినా సరే ఏంటి ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. అంటే ఏ నుంచి బి సరుకున్నాడు, బి నుంచి బి అన్నవాడు ఇంకో బిజినెస్ ట్రాన్సాక్షన్ చేశాడు, కొత్త సి అన్న సికి డికి మళ్ళీ జరిగింది, డికి ఈకి జరిగింది. సో డబ్బులు చేతులు మారే బదులు ఇన్స్ట్రుమెంట్ చేతులు మారుతుంది అంతే, జస్ట్ విత్ దిస్ ఎండార్స్మెంట్. ఇలా జరుగుతున్నప్పుడు బ్యాక్ సైడ్ ఆఫ్ దట్ ఎండార్స్మెంట్స్ అన్ని కూడా జరిగి అన్నీ అయిపోతాయి. దీన్ని చైన్ ఆఫ్ ఎండార్స్మెంట్స్ అంటాం. చైన్ అంటే ఏంటంటే మనకు క్రాస్ మల్టిప్లికేషన్ ఏ బి సిడి చేసినప్పుడు అక్కడ ఎవరికైతే ఎండార్స్ చేస్తున్నాడో దానికి కంపల్సరీగా ఆ సిగ్నేచర్ అనేది అంత ముందు పెట్టాలన్నమాట. అలాగా వెళ్తా ఉంటాయి.
అంటే క్రాస్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా మీకు క్యాన్సిల్ అవుతాయి. అంటే రామారావు అన్న అతను కృష్ణారావుకి ఎండార్స్ చేసాడు అనుకో, కృష్ణారావు పేరు రాసి రామారావు కింద సంతకం పెడతాడు. అదే కృష్ణారావు మళ్ళీ రమేష్కి చేయాలనుకోండి, రమేష్కి చెప్పి మళ్ళీ కింద కృష్ణారావు అని సంతకం పెడతాడు. అలాగ మీకు ఆర్డర్ కింద వెళ్తుంది, అంతేగాని దానికి ఎక్కడ కూడా బ్రేక్ రాకూడదు. అది బ్రేక్ వచ్చిందంటే సమ్ చైన్ బ్రేక్ అయినట్టు, అప్పుడు అది ప్రాబ్లం. సో ఇలాగా చైన్ ఆఫ్ ఎండార్స్మెంట్స్ అన్ని కూడా నిండిపోయినాయి అనుకోండి బ్యాక్ సైడ్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ పేపర్లో చూడండి, పేపర్ లేకపోతే ఇచ్చిన పేపర్లు ఎడిషనల్ పేపర్లు తీసుకుంటాం. అలాగా ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద కనుక కంటిన్యూ చేసి దానికి అలాంగ్ విత్ దట్ చెక్ కనుక మనం ఎఫిక్స్ చేసుకుంటే కనుక దట్ విల్ బి కాల్డ్ ద అలాంగ్ యార్డ్. ఎండార్స్మెంట్ మేబీ ఇన్ ఫుల్ ఆర్ బ్లాంక్. ఎండార్స్మెంట్కి వస్తే కనుక బ్లాంక్ అనేది చేయొచ్చు, లేదా ఫుల్ అయినా సరే చేయొచ్చు. ఎండార్స్మెంట్ మెయిన్ బ్లాంక్ అంటే ఏంటంటే పే టు అనేది ఉంటుంది చూడండి, వెనకాల ఆర్డర్ ఉంటుంది కదా, ఆర్డర్ ఇచ్చేటప్పుడు పే టు అని అవుతాడు, డాష్ అని పెట్టేస్తాడు, కింద తను కృష్ణారావు అని చెప్పి సంతకం పెట్టేశారు. అంటే ఏంటంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో ఎవడైనా సరే ఏమైనా రాసుకోవచ్చు. ఓకే, తన పేరు తీసుకున్నవాడు పేరు తన పేరు రాసుకోవచ్చు, లేదంటే వేరే వాడు కూడా పేరు దాని మీద రాసేయచ్చు. దట్ ఈస్ కాల్డ్ బ్లాంక్ అంటాం. ఫుల్ ఎండార్స్మెంట్ అంటే ఎవడి పేరు అయితే స్పెసిఫిక్గా రాశాడో దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఫుల్ ఎండార్స్మెంట్. సో ఎండార్స్మెంట్ ఈజ్ ఫుల్ when the name of the endorsement is specified. Endorsement is blank when the endorsement is not specified. Next, the holder of the instrument endorsed in blank can be converted into the endorsement in full. Naturally కదండి, బ్లాంక్ ఎండార్స్మెంట్ తను రాసేసుకుంటే ఫుల్ ఎండార్స్మెంట్ అయిపోతుంది. ద ఎండార్స్మెంట్ మే బి రిస్ట్రిక్టివ్ ఎండార్స్మెంట్. రిస్ట్రిక్టివ్ ఎండార్స్మెంట్ అంటే ఏంటంటే నీతోటి ఎండ్ అయిపోతుంది. పే టు సి ఓన్లీ అన్నాడు, ఇంకా సి అన్నవాడు డీకి లేదు, ఈకి ఇంకెప్పటికి చేయడానికి. సో ఓన్లీ అనే వర్డ్ పెట్టేశాడంటే దట్ విల్ బి రెస్ట్రిక్టెడ్ ఎండార్స్మెంట్ కింద లెక్క. నెక్స్ట్ ఎండార్స్మెంట్ ఇస్ sans recourse ఎండార్స్మెంట్. అంటే పే టు సి వితౌట్ రికోర్స్ టు మీ. అంటే ఏంటంటే జనరల్గా ఏమవుతుందంటే ఏ బికి ఇస్తాడు ఎండార్స్, బి సికి ఇస్తాడు, సి డికి ఇస్తాడు, ఎండార్స్మెంట్ జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు జనరల్గా లాస్ట్ ఎండార్స్మెంట్ డి అనుకోండి, డికి ఏమైనా జరిగింది అనుకోండి, అంటే డిజానర్ అయింది అనుకోండి, ఆ డి అన్నవాడు లాస్ట్లో ఎండార్స్మెంట్ ఈ అనుకోండి, ఆ ఈ అన్నవాడు ఏం చేస్తాడంటే ఎండార్స్మెంట్ డిజానర్ అయిపోయింది కాబట్టి ఆ చెక్కు అంతకు ముందు ఎవరున్నారు, డి ఉన్నాడు, డికి ముందు ఎవరున్నారు, సి ఉన్నారు, సికి ముందు ఎవరున్నారు, బి ఉన్నారు, బికి ముందు ఎవరు, అంటే అందరి మీద వాడు ప్రొసీడ్ అయిపోవచ్చు. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడి దగ్గర తెచ్చేసుకుంటాడు, అంటే వాడి దగ్గర రాబడతారు అనమాట. అంటే వాడికి అంతా హక్కు ఉంటుంది. అంటే ఎర్లియర్ పర్సన్స్ అందరి మీద లైబుల్, అందరూ కూడా లైబుల్ టు దిస్ పర్సన్. ఓకే, అంటే దాంట్లో ఏం చేస్తారంటే కంపల్సరీగా అందరికి నోటీసులు ఇస్తాడు. నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి అప్పుడు వాళ్ళని రికవరీకి ప్రాసెస్లో పెడతాడు, దానికి నష్టాన్ని. ఇక్కడ ఏంటంటే sans recourse ఎండార్స్మెంట్లో ఏం చేస్తారంటే రీకోర్స్మెంట్ టర్మ్ అని వితౌట్ రీకోర్స్మెంట్ అని రాసేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ పే టు సి వితౌట్ రికోర్స్ టు మీ అన్నాడు కదండి. అంటే నువ్వు కావాలంటే పే టు సికి ఇచ్చేసే, కానీ వితౌట్ రీకోర్స్ అంటే వీడు డైరెక్షన్ ఇస్తున్నాడు, ఎండార్స్ చేసేసి వేరే వాడికి డైరెక్ట్ చేస్తున్నాడు కానీ దాని తర్వాత కనుక వాడికి అవతలవాడు ఎవరైతే తీసుకుంటున్నాడో తర్వాత ఉన్న వాళ్ళు తన మీద ప్రొసీడ్ అవ్వడానికి మాత్రం కుదరదు అని చెప్పి రాసేస్తున్నాడు. నా జోలికి ఎవడో రావడానికి లేదు, నాకు ఎవడో నోటీస్ ఇచ్చినా కూడా నేను రెస్పాండ్ అవ్వను, అంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ నెక్స్ట్ లాటర్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తున్నట్టు లెక్క. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ sans recourse ఎండార్స్మెంట్ అంటాం. నెక్స్ట్ ఫ్యాకల్టీ టు ఎండార్స్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు నోటీస్ అనేది ఉందంటే ఆ నోటీస్ అనేది నాకు ఇవ్వక్కలేదు లేవయ్యా, ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేసేసినట్టు ప్రత్యేకంగా చెప్పక్కలేదు. ఒకవేళ తేడా పడ వచ్చిందనుకో, నువ్వు నాకు చెప్పకపోయినా పర్లేదు, ఐ విల్ పే దట్ అమౌంట్, అంటే జెంటిల్నెస్ వస్తుంది. ఫ్యాకల్టీ అంటే జెంటిల్నెస్గా ఉంటారు కాబట్టి, జెంటిల్మెన్గా ఉంటాడు కాబట్టి ఆ రకంగా నోటీస్ గురించి ఏం పొదరక్కర్లేదు, నేను ఐఎమ్ హానెస్ట్లీ అడ్మిటింగ్ అనేది చెప్తున్నాడు అన్నమాట. సో ఆ రకంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద ప్రామిసర్ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ విచ్ ద నో టైమ్ ఇస్ స్పెసిఫైడ్ ఫర్ దట్ చెకింగ్. ఓకే, అండ్ మెచ్యూరిటీ ఆఫ్ ద ప్రామిసర్ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ ద డేట్ ఆన్ విచ్ ఇట్ ఫాల్స్. If not payable on demand at site or presentation, it may make on the third day after the day on which it is expressed to be payable. ఒకవేళ కనుక ప్రామిసరీ నోట్ ఉంది ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఓకే, డ్యూ అయిపోయేటప్పటికి జనరల్గా డ్యూ అయిపోయేటప్పటికి డిమాండ్ బిల్స్, న్యూసెన్స్ బిల్స్ అని చెప్పేసి ఉంటాయండి. డిమాండ్ బిల్ అయితే కనుక డిమాండ్ బిల్ కానీ లేదంటే సైట్ బిల్స్ కానీ ఆన్ ప్రజెంటేషన్ బిల్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు
నాట్ పేయబుల్ ఆన్ డిమాండ్ అటువంటి అంటే దిస్ ఇస్ కాల్డ్ యూసెన్స్ బిల్స్ మాట. యూసెన్స్ బిల్స్కి మాత్రమే మెచ్యూరిటీ డేట్ ఉంటుంది, పర్టికులర్ డ్యూ డేట్ని ఫాలో అవుతుంది. 3 months తర్వాత 2 months తర్వాత అని చెప్పేసి ఇస్తాడు. యూసెన్స్ పీరియడ్ అంటే పీరియడ్ టర్మ్ బిల్స్ మాట. ఆ డేట్ వచ్చిందా ఫాలో అయిన తర్వాత డ్యూ డేట్ ఇచ్చిన తర్వాత థర్డ్ డే ఆఫ్టర్ ద డేట్ అని విచ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ టు బి పే అంటే 3 days గ్రేస్ పీరియడ్ అంటాం. ఆ 3 days గ్రేస్ పీరియడ్ అనేది అప్లికబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ యూసెన్స్ బిల్స్. అదే కనుక డిమాండ్ బిల్స్ సైట్ బిల్స్ మాత్రం వర్తించదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మీకు అడుగుతాను మళ్ళీ క్వశ్చన్స్. ఎలా అంటే 5వ తారీఖున డ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ పాసిబుల్ డే అంటే ఏంటంటే 6, 7, 8 అంటే 8వ తారీఖు అవుతుంది. అంటే 5 + 3 3 days గ్రేస్ అన్న చూడండి. సో హీ కెన్ పే దట్ అమౌంట్ ఆన్ 8th. సో ఈ రకంగా కూడా మీకు 3 days గ్రేస్ అనేది ప్రతి చోట మీకు యూసెన్స్ బిల్స్కి అప్లికబుల్. ఒకవేళ కనుక ఆ థర్డ్ డే అనేది హాలిడే వచ్చింది అనుకో, అది కూడా అడుగుతాడు. హాలిడే వచ్చినప్పుడు ఎప్పుడు పే చేస్తారు మీరు, ఎప్పుడు ఫాలో అవుతుంది మీకు లాస్ట్ డేట్ అంటే ప్రీవియస్ వర్కింగ్ డే అవుతుంది. నెక్స్ట్ ఈ 3 days అనేది ఎప్పుడు చేస్తున్నప్పుడు మధ్యలో ఇంటర్వ్యూనింగ్ హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, దాని సంగతి ఏంటి అని అడుగుతారు. ఒకవేళ 2 days 3 days వరుసగా హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, మరి 3 days అనేటప్పటికి మీరు అన్న ప్రకారం 5వ తారీఖు అనేటప్పటికి 8వ తారీఖు మధ్యలో 3 రోజులు హాలిడేస్ అనుకోండి. ఓకే, ఈ హాలిడేస్ ఎక్స్క్లూడ్ చేసేస్తాం, చేసేసిన తర్వాత 3 days తీసుకోండి. సో ఇలాగ మీకు నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ మీకు మోడల్స్. ఏ బిల్ డేటెడ్ A7 పేబుల్ అండ్ 2 months ఆఫ్టర్ ద డేట్ ఎప్పుడు అవుతుంది. జస్ట్ యూ చెక్ యువర్ సెల్ఫ్ అండ్ వెరిఫై దిస్ వన్. అలాగే బిల్ డేటెడ్ 31/8/2050 పేబుల్ 3 months ఆఫ్టర్ డేట్ మెచ్యూర్స్ ఆన్. యు ఆర్ ద ఆల్ interesting questions they may ask. A bill dated this one payable of 3 months after date matures on 3/12/2015. A bill dated 8/7 payable on 60 days after due date on 9/10/2015. Just you cross verify your dates by applying this rule. Okay. Next, crossing. We are coming to the crossing section. Crossing topic. క్రాసింగ్ ఆఫ్ ద చెక్స్ అనే దానికి బేసిక్ థింగ్ ఏంటంటే 2 ట్రాన్స్ఫర్స్ లైన్స్ ఉండాలి. దట్ ఈస్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఎన్ఐ యాక్ట్ లో డిఫైన్ చేయబడిన యాక్చువల్ థింగ్. అంతేగాని మధ్యలో ఎన్కో ఉండాలా, నాట్ నెగోషియబుల్ ఇండియన్ బ్యాంకా, నాట్ నెగోషియబుల్ ఇండియన్ బ్యాంక్ అకౌంటా, లేకపోతే అదా ఇదా ఇటువంటి ఏవి ఉండాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ బేసిక్ థింగ్, వెరీ ఫండమెంటల్ హియర్. ఇక్కడ ఏంటంటే జనరల్ క్రాసింగ్, స్పెషల్ క్రాసింగ్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా జనరల్ క్రాసింగ్స్ లెక్క. స్పెషల్ క్రాసింగ్ అనేటప్పటికీ బ్యాంక్ ఇవన్నీ కూడా జనరల్ క్రాసింగ్స్ అండి. ఓకే, 2 ఉంటాయి. 2 ట్రాన్స్ఫర్స్ లైన్స్ మధ్యలో మీరు ఎన్కో, అకౌంట్ పే ఏం రాసుకున్నా పర్వాలేదు. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఎస్ అంటే అవి ఎందుకు ఇస్తాము అంటే అదేంటంటే స్పెసిఫిక్గా ఎన్కో దట్ అకౌంట్ పే అని రాశాడు అనుకోండి, నెగోషియబుల్ అనుకోండి, అంటే మీకు తీసుకున్న వ్యక్తి దగ్గర నుంచి అన్ని కేర్ఫుల్గా తీసుకోమని చెప్పి కాషన్ ఇవ్వడం. అంటే అవతల వాడి దగ్గర నుంచి నువ్వు తీసుకుంటున్నప్పుడు ఆ తీసుకున్నవాడు కరెక్ట్ మంచోడో కాదా అని తెలుసుకోవాలి. ఒకవేళ కనుక వాడికి కనుక బ్యాడ్ టైట్ ఉంటే కనుక రేపు నాకు తెలియదు అని మీరు చెప్పేసి ఎస్కేప్ అయిపోవడానికి లేదు. ఎందుకంటే యూ విల్ బి ఆల్సో హెల్త్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ పర్సన్స్ ఇంటిగ్రిటీ అని చెప్తుంది. ప్రికాషనరీ, నాట్ నెగోషియబుల్ అనే వర్డ్ ఉపయోగించడం. లేకపోతే కొన్ని చోట్ల అకౌంట్ పే అని ఉంటుంది. అకౌంట్ పే ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు క్రాస్ చేస్తున్నావు, క్రాస్ చేసినప్పుడు అందులో ఏ అకౌంట్ పే అంటే ఎండార్స్మెంట్స్ పోవర్ రకరకాల ఫర్దర్ ఎండార్స్మెంట్ చేసేసారు అనుకోండి, చేసినా కూడా అకౌంట్ పేయి ఎవరి పేరున అని మెన్షన్ చేసావు వాడి అకౌంట్లోనే వేయాలి అని చెప్పడం. అంటే అకౌంట్ ఎనీహౌ ఇట్ షుడ్ బి రూటెడ్ త్రూ అకౌంట్ ఓన్లీ. క్రాసింగ్ అంటేనే అకౌంట్లో పడి ఆ తర్వాత అకౌంట్ నుంచి బయటకు వెళ్ళాలి. అంటే అక్రాస్ ద కౌంటర్ మనం ఇవ్వడానికి లేదు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సో అకౌంట్ పే అనేటప్పటికీ ఆ పేయికి మాత్రమే ఇవ్వాలి. ఇంకా నో అదర్ endorsements allowed that. So these are all coming under that general crossing. నెక్స్ట్ స్పెషల్ క్రాసింగ్ వచ్చేటప్పటికి బ్యాంక్ పేరు ఉంటుంది. బ్యాంక్ పేరు అయితే ఎప్పుడైతే ఉంటుందో అంటే అది బ్యాంకుకి తీసుకుంటున్నట్లు, బ్రాంచ్కి ఇచ్చినట్లు లెక్క.
ఆ బ్రాంచ్ వాడు ఏం చేస్తే దే విల్ యాక్ట్ ఎస్ ఏ కలెక్టింగ్ రూటింగ్ త్రూ ద బ్యాంక్ మీకు వెళ్తుంది అన్నమాట. అందుకని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి కలెక్షన్ తీసుకున్నారు కాబట్టి దే విల్ పుట్ దేర్ స్టాంప్ ఆన్ దట్ చెక్ యాజ్ ఎ క్రాసింగ్. ఓకే, అంటే ఏంటంటే అందులో మెన్షన్ చేసిన బ్యాంక్ మాత్రమే కలెక్టింగ్ ఆఫ్ దట్ అమౌంట్, ఇంకో బ్యాంక్ అది పనికిరాదు తీసుకోవడానికి లేదు. ఒకవేళ కనుక మోర్ దాన్ 2 బ్యాంక్స్ ఉంటాయి, అటువంటిప్పుడు ఏంటి అది వ్యాలిడా ఇన్వాలిడ్ అంటే ఇట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వన్ బ్యాంక్ యాక్టింగ్ యాజ్ దట్ ఏజెంట్ టు దట్ అనదర్ బ్యాంక్. సపోజ్ ఒక విలేజ్ ఉంది, విలేజ్లో సమ్ ఎక్స్ బ్యాంక్ అనే దాంతో క్రాసింగ్ పడింది, కానీ వై బ్యాంక్ క్రాసింగ్ కూడా దాని మీద ఉంది. ఆ 2 క్రాసింగ్లు ఉన్నాయి కాబట్టి ఆ చెక్ ఇన్వాలిడ్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే వై బ్యాంక్ అన్న దానికి ఆ పర్టికులర్ ఊళ్ళో బ్రాంచ్ లేదు కాబట్టి దే మే రూట్ త్రూ సమ్ అదర్ బ్రాంచ్ ఆఫ్ దిస్ ఎక్స్ అలా కూడా రావచ్చు. సో అక్కడ ఏమవుతుందంటే వన్ బ్యాంక్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఏజెంట్ టు అనదర్ బ్యాంక్. ఆ రకంగా మీకు 2 బ్యాంక్ స్టాంపింగ్లో ఉండొచ్చు. సో దట్ ఈస్ పర్మిటెడ్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ క్రాసింగ్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద చెక్. ఇఫ్ యూఆర్ కమింగ్ టు ద చెక్ వస్తే కనుక మామూలుగా చెక్ ఫీచర్స్ ఇలా ఉంటాయి. ఓకే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, జనరల్ క్రాసింగ్ అన్ని డిస్కస్ చేసాము. ఇందులో సెక్షన్ 131 ఏం చెప్తుంది? సెక్షన్ 131 అంటే కలెక్టింగ్ బ్యాంకర్స్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తుంది. కలెక్టింగ్ బ్యాంకర్ రెస్పాన్సిబిలిటీ ఏం చెప్తుంది అంటే, ఏదైనా కనుక ఒక చెక్ కనుక నువ్వు కలెక్ట్ చేసినప్పుడు ఓకే, ఆ పర్సన్ యొక్క టైటిల్ కరెక్ట్గా ఉందో లేదో నువ్వు చూసుకోవాలి. ఆ కన్సర్న్ రైట్, యూ షుడ్ మేక్ పేమెంట్ క్రెడిట్ టు ద రైట్ పర్సన్ ఉంది. అంటే ఏంటంటే సపోజ్ రామకృష్ణ శర్మ అని ఉంది, రామకృష్ణ రావు అని చెప్పేసి చెక్ వచ్చింది. రామకృష్ణ శర్మ పేరునే అకౌంట్ ఉండే రామకృష్ణ రావు అన్న పేరుతో చెక్ మీరు కలెక్ట్ చేశారనుకోండి, మీకు ఏంటంటే కన్వర్షన్ కింద లెక్క. యువర్ ద రాంగ్ క్రెడిట్ చేసినట్టు, రాంగ్ కలెక్ట్ చేసినట్టు లెక్క. అంటే యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ ద కస్టమర్ ప్రాపర్లీ, సో యు ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్. లేటర్ ఆన్ ఏమైనా తేడా పడాలి వస్తే కనుక ఫర్ దట్ యు ఆర్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అలాగే ఒక పార్ట్నర్షిప్ ఉంటుంది. పార్ట్నర్షిప్కి ఫార్మ్ పేర్లు ఉంటాయి అకౌంట్, అలాగే పార్ట్నర్స్ కూడా ఇండివిజువల్ అకౌంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫార్మ్ పేరున తరపున పార్ట్నర్కి ఏమైనా అమౌంట్ వచ్చిందనుకో, రామారావు పార్ట్నర్ ఆఫ్ రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? అతనికి రామారావు పార్ట్నర్ బిజినెస్ కన్సర్న్లో అమౌంట్ కింద లెక్క చెక్. సో అది ఫర్మ్కి కనుక డీల్ చేయకుండా పర్సనల్ అకౌంట్లో వేసేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీరు చేశారనుకోండి ఆ పని, సో యు ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కన్వర్షన్ కింద లెక్క, ఫార్మ్ కింద వచ్చినట్టు లెక్క, దట్ యు ఆర్ కలెక్టింగ్ టు దట్ పర్సనల్ అకౌంట్ ఆఫ్ దట్ పార్ట్నర్. ఓకే, అలాగే పర్సనల్ అకౌంట్ ఆఫ్ ద పార్ట్నర్ యూ కెన్ కన్వర్ట్, యూ కెన్ కలెక్ట్ దట్ పార్ట్నర్షిప్ అకౌంట్, చేయొచ్చు, తప్పేం లేదు. అంటే వైస్ వర్స మాత్రం కుదరదు. ఒకటి మాత్రం కరెక్ట్ అవుతుంది, రెండోది మాత్రం కుదరవు. సో అటువంటి క్వశ్చన్స్ యూ విల్ గెట్ ఎ పాసిబిలిటీ ఇన్ దిస్ పర్టికులర్ సెక్షన్. నెక్స్ట్ కేవైసీ అనేది కంపల్సరీగా ఫాలో అవుతాం. సెక్షన్ 131 వచ్చేటప్పటికి కేవైసీ అనేది ఎన్ఐ యాక్ట్లో ఏ సెక్షన్కి లింక్ అయ్యి వచ్చింది అనేది అడుగుతాడు. సెక్షన్ 131 అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద కస్టమర్స్కి. ఒకప్పుడు అక్కడ ఉన్న కస్టమర్స్ని, అదర్ కస్టమర్స్ని అడిగి వాళ్ళు ఇంట్రడక్షన్ చేసేసుకునేవారు. ఆడెవడో తర్వాత మాకు తెలియదు అని చెప్పేవారు. ఇప్పుడు ఏమంటుందంటే పక్కగా మనం వాడు ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, ఆధారు లేదా పాన్ నెంబర్లు ఇవన్నీ తీసుకుంటాం. సో ఆ రకంగా మీకు కేవైసీ ఏఎంఎల్ వచ్చిన తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ 131 అనేది మనకి హైలైట్ అయింది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్. పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్కి వచ్చేటప్పటికి ఇందాక మనం హాల్డర్ ఇన్ డ్యూ కోర్స్ గురించి చెప్తాం. ఇప్పుడు ఏంటి పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ అంటే ఏంటంటే మనకు పేమెంట్ గ్యారంటీగా వచ్చి తీరుతుంది. ఐఎమ్ ద హోల్డర్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ గ్యారంటీ, ఆ అమౌంట్ అందులో ఉన్న అమౌంట్ నాదే అని అందాక చెప్పగలిగి ఇప్పుడు నాకు వచ్చి తీరుతుంది, పేమెంట్ నాకు వస్తుంది అని చెప్తాడు పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్లో. ఎలా చెప్తాడు ఇది అంటే కనుక దాన్ని కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే జరుగుతుంది. ఒకటి ఏంటంటే అకార్డింగ్ టు దట్ ఇన్స్ట్రుమెంట్
contain that payment which is made in accordance with the instructions contained in the instrument. అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏం లేదు. చెక్కులో ఏముంటుంది? డేట్ ఉంటుంది, ప్లేస్ ఉంటుంది, రాయరు, సంతకం ఉంటుంది, అమౌంట్ ఉంటుంది, అమౌంట్ ఇన్ ఫిగర్స్, అమౌంట్ ఇన్ వర్డ్స్ ఉంటాయి. తర్వాత క్రాసింగ్ లేకపోతే అన్క్రాస్ చెక్ ఉంటాయి, ఎండార్స్మెంట్ ఎండార్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా నథింగ్ బట్ వీ హ్యావ్ టు ఫాలో. దాని ప్రకారం మనం పేమెంట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయనుకోండి, ఇట్ ఈస్ అన్ ఆర్డర్ అనుకోండి, దాని ప్రకారం మనం పేమెంట్ చేసాం అనుకోండి, ఇట్స్ ద పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్. అలాగే అకౌంట్ స్టేటస్కి వచ్చేటప్పటికి, అకౌంట్ లాంటిదే వెదర్ హీజ్ ఎంటైటిల్డ్ టు గెట్ దట్ అమౌంట్ ఫ్రమ్ హీజ్ అకౌంట్ ఆర్ నాట్, అది కూడా పర్మిట్ చేస్తేనే తీసుకోవాలి. పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ కింద వస్తుంది. అంటే ఎలాగంటే సపోజ్ వాడి దగ్గర అకౌంట్లో ₹1,00,000 ఉంది. ఓకే, చెక్ ఇచ్చాడు, ఒక 50,000 ఇచ్చాడు, కానీ ఆల్రెడీ ₹1,00,000కి గార్నిష్ ఆర్డర్ లేకపోతే వాట్ ఈస్ దట్ ఇన్కమ్ ట్యాక్స్ అటాచ్మెంట్ ఆర్డర్ ఉంది. అటువంటిప్పుడు మనం పేమెంట్ అనేది చేయడానికి లేదు. ఎందుకంటే సిన్స్ దెర్ ఈజ్ ఎన్ ఆర్డర్, హోల్డ్ ఈజ్ దేర్ ఫ్రమ్ దట్ స్టాట్యూటరీ బాడీస్. అటువంటిప్పుడు మీరు పేమెంట్ 80% చేయడానికి లేదు. ఒకవేళ కనుక మీరు చేశారనుకోండి, ఇది అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్ అవుతుంది. కాబట్టి పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ అంటే కొన్ని పరిస్థితుల్లోనే చేయాల్సి వస్తే మాత్రం దట్ షుడ్ బి ఇన్ డ్యూ కోర్స్ కింద లెక్క అవుతుంది. మిగతా అన్ని కూడా అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్ అవుతాయి. అలా చేసిన రోజున ఇన్ డ్యూ కోర్స్లో కనుక మనం పేమెంట్ చేస్తే ఎవరు చేస్తారు? ఇది బ్యాంకే చేస్తారు. సో బ్యాంకర్ విల్ ఆల్వేస్ హ్యావ్ ద ప్రొటెక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ వైలేటెడ్, bank will not get any protection under this NI Act. That is the ultimate message of this payment in due course on the part of that bank. ఓకే, అవతల వాడు కూడా అంతే, కస్టమర్ కూడా అలాగే చూస్తాడు. నాకు అన్నీ బాగున్నప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? పేమెంట్ అనేది డ్యూ కోర్స్ అనేది నాకు ఉంది కదా, నా పేమెంట్ డ్యూ కోర్స్లో ఉన్నాను కదా, నేను నాకు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి వాడు కోర్టు కదా. ఎందుకంటే నీకు డబ్బులు ఉన్నాయి, ₹1,00,000 ఉన్నాయి, ఏమీ లేదు, ఇవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు. ఎటొచ్చి బ్యాంక్ కూడా ఏం చెప్తాడు? నాకు డబ్బులు లేవయా, రెమిటెన్స్కి చెస్ట్కి వెళ్దాం అంటే చెస్ట్లో కూడా డబ్బులు లేవని చెప్పేసి అన్నారు అనుకోండి, అప్పుడు వీడు వెళ్తాడు ఎగెన్స్ట్ అవర్ బ్యాంక్, డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తాడు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ కింద లేదు. అతను అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు ఇచ్చేయాలి కదా బ్యాంక్, కానీ ఇవ్వలేకపోయింది. కాబట్టి సిన్స్ హీ విల్ హ్యావ్ ఏ రైట్ ఆఫ్ గెటింగ్ దట్ అమౌంట్. Of course, there is separate section for that. That is section 31. Okay, in good faith without negligence కనుక చేసి అండ్ ఇన్ అకార్డింగ్ విత్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్డర్ ప్రకారం చేసి టు ఉంటుంది పొజిషన్ అండ్ ఎవ్రీథింగ్ అని చేస్తే కనుక అది పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ కింద లెక్క. సో బ్యాంకర్ విల్ ఆల్వేస్ గెట్ ఏ ప్రొటెక్షన్. లేకపోతే ఇందులో మీకు ఉండేది ఏంటంటే పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఎలాగంటే సెక్షన్ 31 ఏం చెప్తుందంటే, ఒకటి కొన్ని సెక్షన్స్ మనం యాక్చువల్గా డిస్కస్ చేయలేదు. అవి 10, 8, 9, 10 ఏ సెక్షన్స్. నెంబర్ 8 ఈజ్ హోల్డర్, 9 ఈజ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్, సెక్షన్ 10 ఈజ్ పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్. అలాగే 4, 5, 6 అయిపోయింది. ప్రామిసరీ నోటు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్. నెక్స్ట్ సెక్షన్ 128 is crossing of checks, 131 payment of check, and 131 is collecting bankers check, collecting bankers protection. ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఒక సెపరేట్ video is also there in detail of that regarding the sections. Next, కొన్ని కేసెస్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే, సపోజ్ సెక్షన్ 18 ఆఫ్ NI Act అదేం చెప్పుద్దంటే, లెట్ us say here, I will discuss there. చెక్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ దీనిలో డిస్కస్ చేసేద్దాం. ఇక్కడ అకౌంట్ పేయి అనేది ఉంచండి, క్రాసింగ్ అంటాం. ఓకే, 2 ట్రాన్స్ఫర్స్ లైన్స్ ఉంటే సరిపోతాయి అనుకున్నాం. ఇక్కడ 1 by 1 వద్దాం. డేట్కి వచ్చేటప్పటికి ఇఫ్ డేట్ ఈజ్ బ్లాంక్ అనుకోండి, అన్నీ ఉన్నాయి, డేట్ బ్లాంక్ ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే సింపుల్గా దట్ షుడ్ బి రిటర్న్ చేసేయాలి. ఎవరైతే ప్రజెంట్ చేశారో హోల్డర్ అడుగుని రిటర్న్ చేసేస్తాం. బికాస్ సిన్స్ డేట్ ఈజ్ నాట్ దేర్. ఎందుకు రిటర్న్ చేస్తామంటే,
మీకు చెక్ వ్యాలిడిటీ అనేది డేట్ ఉంటేనే కౌంట్ అవుతుంది. 3 months చెక్ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ద చెక్ ఈస్ 3 months. సో ఇప్పుడు ఆ లిమిటేషన్ మనం ఐడెంటిఫై చేయాలంటే కనుక డేట్ అనేది ఉండాలి, కాబట్టి డేట్ లేదు కాబట్టి వీ కెనాట్ డూ ఎనీథింగ్. సపోజ్ డేట్ ఉంది 24th అని, బట్ దట్ వాస్ కట్ అండ్ 25th అని రాశాడు. ఓకే, సో ఇక్కడ మెటీరియల్ ఆల్టరేషన్ కింద వస్తుంది. ఇక్కడ ఏంటంటే మెటీరియల్ ఆల్టరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీ డేట్ కరెక్షన్ ఆర్ అమౌంట్ కరెక్షన్, వెదర్ ఇట్ ఈస్ ఫిగర్స్ ఆర్ వర్డ్స్ ఆర్ అదర్వైజ్ పే ఎనీవేర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడైనా కరెక్షన్స్ అని ఉంటే కనుక, ఈ ఫీల్డ్స్ పర్టికులర్ ఫీల్డ్స్ ఆఫ్ దిస్ అమౌంట్ కానీ డేట్ కానీ అని ఉంటే కనుక, దట్ విల్ బి ట్రీటెడ్ ది మెటీరియల్ ఆల్టరేషన్. ఇమీడియట్గా విల్ రిఫర్ టు ద డ్రాయర్కి రిటర్న్ చేసేస్తాం. డ్రాయర్ అథెంటికేషన్ మనం తీసుకుంటాం, అతను సిగ్నేచర్ కావాల్సి వస్తుంది. సపోజ్ ఇక్కడ డేట్కి వస్తే అగైన్ ఆగస్టు 15వ తారీఖు, ఆగస్టు 15th అనేది హాలిడే మీకు తెలుసు. కానీ ఇక్కడ మీకు కస్టమర్ ఏం చేశాడంటే ఆగస్టు 15వ తారీఖు డేటు వేసేసి 14వ తారీఖుని మీకు ప్రజెంట్ చేసి మీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు. ఏంటిది, మీరేమంటారు, రేపు పొద్దున హాలిడే కదండి అన్నారు. తెలుసు కదా మీకు రేపు హాలిడే కదా. హాలిడే అయితే ఏముందో, నా అమౌంట్ 10 లక్షలు ఉంది అక్కడ, నేను అర్జెంట్గా మా మిస్సెస్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను, నెక్స్ట్ ఆయన బ్యాడ్లీ నీడ్ ఆఫ్ మనీ ఆఫ్ 1 lakh, కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వడానికి ఏంటని చెప్పి మీతో దెబ్బలాడే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఉన్నా కూడా మనం చేయగలిగేది ఎందుకు అంటే, అది మనం పోస్ట్ డేటెడ్ చెక్ కింద ట్రీట్ చేస్తాం. ఎందుకంటే 14వ తారీఖు అనేటప్పటికి ఫ్యూచర్ డేట్ ఉంది అక్కడ 15వ తారీఖు, అది హాలిడే అయితే కనుక అది వాడకరం, మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇక్కడ మనకి సెక్షన్ 22 అనేది ఒకటి ఉందండి ఎన్ఐ యాక్ట్. దాని ప్రకారం ఏం చేస్తారంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడాను డేట్స్ హాలిడేస్ లిస్ట్ అన్ని కూడా డిక్లేర్ చేస్తుంది ఎర్లియర్గా. దాని ప్రకారం ఎవ్రీ పర్సన్ పబ్లిక్ నోటీస్, దాని ప్రకారం వాళ్ళు చూసుకోవాల్సిందే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కెనాట్ క్వశ్చన్ ద బ్యాంక్, యూ హావ్ టు ఒబే ద రూల్ ఆఫ్ దట్ బ్యాంక్ ఇట్సెల్ఫ్. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ కొన్ని ఉంటాయి. ఓకే, దీనికి రిటర్న్ చేశారు పోస్ట్ డేటెడ్ చెక్ కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్, యూ అడ్వైజ్ హిమ్ టు కమ్ ఆన్ 16th ఆఫ్ దట్ ఆగస్ట్ అని చెప్పేస్తారు. నేనే ఒకటి అడుగుతాను, February 29th డేట్ తోటి ఒక చెక్ వచ్చింది, అది ఎప్పుడు పట్టుకొచ్చాడు, 28వ తారీఖు February 28న పట్టుకొని ఇచ్చాడు. సో ఇక్కడ మీకు పోస్ట్ డేటెడ్ చెక్ కింద మీరు రిటర్న్ చేస్తారా అంటే చేయకూడదు. ఎందుకంటే 29th లేదు, ఆ సంవత్సరానికి లీఫ్ ఇయర్ కాదు కాబట్టి 29th లేదు. కానీ ఇందాక ఆగస్టు 15కి మనం ఎలాగ రిటర్న్ చేసామో అలాగే ఇక్కడ చేయడానికి ఇంపాసిబుల్ డేట్ అది. అలాగే సపోజ్ September 31st అని పట్టుకొస్తాడు, September 30th ఇస్తాడు పట్టుకొచ్చి. ఓకే, సో 30th మీరు వర్కింగ్ డే అనుకోండి కాసేపు, 31st ఉంది కాబట్టి అది పోస్ట్ డేటెడ్ చెక్ మీరు అనడానికి లేదు, ఎందుకంటే ఇంపాసిబుల్ డేట్. సో ఇంపాసిబుల్ డేట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇమ్మీడియట్ ప్రిసీడింగ్ డే చూసుకోవాలి. ఓకే, హాలిడే వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫాలోయింగ్ డేట్ చూసుకోవాలి. ఆ రెండు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ. అక్కడికే డేట్ సమస్య అయితే నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ పే టు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు రెండు చూడాలి, అది ఆర్డర్ ఇన్స్ట్రుమెంటా బ్యార్ ఇన్స్ట్రుమెంట్. అఫ్కోర్స్ ఇక్కడ బ్యార్ ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, సమ్ టైమ్స్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. లెట్ us say బ్యార్. ఇక్కడ పే అన్న చోట మీకు లార్డ్ శ్రీ వెంకటేశ్వర అని ఉందనుకోండి. ఓకే, ఏం చేస్తాం, ఇదేంటి అన్నోన్ పర్సన్స్ నేమ్స్ ఉన్నారు, పర్సన్స్ ఎవరు లేరు అని చెప్పి మీరు రిటర్న్ చేస్తారా, చేయడానికి లేదు. ఓకే, ఇక్కడ మీకు మనకేం చెప్పుద్ది అంటే వన్స్ ఎ చెక్ విత్ ఎ బ్యారర్ స్టేటస్ ఉన్నప్పుడు ఆ పే దగ్గర ఎవరున్నా పర్వాలేదు, కృష్ణ ఉన్నా పర్లేదు, లేకపోతే శివ ఉన్నా పర్లేదు, లార్డ్ వెంకటేశ్వర ఉన్నాడు, ఏ ఉన్నా కూడా బ్యారర్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ బ్యారర్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఎవరైతే చేతిలో పట్టుకుంటారో వాళ్ళదే డబ్బు, అంతే. సో దాని గురించి వరి అవసరం లేదు. ఓకే, అదే కనుక ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, అక్కడ కనుక మీకు లార్డ్ శ్రీ వెంకటేశ్వర లేకపోతే లార్డ్ కృష్ణ అలా ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు. దానికి ఏం చెప్పుద్ది అంటే బ్యాంకు ఎన్ఐ యాక్ట్, ఓకే
లెట్ దెమ్ కమ్, ద పే డ్రాయర్ రమ్మని డ్రాయర్కి ఇద్దాం, అంతేకాని దాన్ని వెనక్కి తిప్పి పంపించేసిన పని. ఇఫ్ డ్రాయర్ కమ్స్ విత్ దట్ పే టు అని చెప్పి వచ్చాడు అనుకోండి, ఇచ్చేసేయండి. ఓకే, అది ఇట్ ఈస్ ఇండికేషన్ దట్ ఇట్ షుడ్ బి పేడ్ ఓన్లీ టు దట్ డ్రాయర్. He himself he should come and take that amount. So that is the differentiation of these two cases, bearer and order. Right. Next, academic possibility of questions, permutation questions అన్ని కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇంకా డెలివరీకి వచ్చేటప్పటికి ఇన్స్ట్రుమెంట్ ఎండార్స్మెంట్ అని చెప్పి మీకు క్లియర్గా ఆల్రెడీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్, బ్యారర్ ఇన్స్ట్రుమెంట్ అయితే కనుక ఎండార్స్మెంట్ అవసరం లేదని చెప్పారు. సేమ్ సింపుల్ బియర్ డెలివరీ సరిపోతుంది. అదే కనుక ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అయితే కనుక కంపల్సరీగా వెనకాల ఎండార్స్మెంట్ చేస్తే కానీ డెలివరీ చేస్తేనే కానీ అది నెగోషియబుల్ అవ్వదు. అక్కడికి అయిపోయింది. తర్వాత అమౌంట్ ఏంటి, ఇక్కడ ఫిగర్లో వేస్తాం, ఇక్కడ వర్డ్స్లో రాస్తాం. ఇప్పుడు ఈ అమౌంట్ అనేది 1000 రూపాయలు ఇక్కడ రాసి ఇక్కడ 10,000 రాశారనుకోండి, అంటే ఏంటి, అమౌంట్ అండ్ ఫిగర్స్ ఆర్ డిఫర్స్. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏది పే చేయాలి, దానికి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, వర్డ్స్ ఫిగర్స్లో ఉన్న దాన్ని మనం కర్టీసీ అమౌంట్ అంటాం, వర్డ్స్లో రాసిన అమౌంట్ దాన్ని లీగల్ అమౌంట్ అంటాం. సో దిస్ ఇస్ ద టెర్మినాలజీ యూజ్డ్ ఇన్ ద ఎన్ఐ యాక్ట్. సో వెన్ ద క్వశ్చన్ ఈస్ కమింగ్ విత్ డిఫరింగ్ ఆఫ్ దిస్ టూ, ఏ అమౌంట్ పే చేయాలంటే లీగల్ అమౌంట్ పే చేయమని చెప్పేసి ఎన్ఐ యాక్ట్ చెప్తుంది. అంటే ఏంటి, ఇక్కడ 1,000 అని ఉంది, ఇక్కడ 10,000 అని ఉంది. సో వీ హ్యావ్ టు మేక్ పేమెంట్ ఆఫ్ 10,000. అది వరకు బాగానే ఉంది. ఎలాగ చెప్తాం, అది మనం బేసింగ్ ఆన్ దట్ ఎన్ఐ యాక్ట్ ప్రకారం వెళ్ళిపోతాం. కానీ జనరల్గా ఏంటంటే ఇన్ ప్రాక్టీస్ ఏం చేస్తామంటే, విల్ కాంటాక్ట్ ద డ్రాయర్ అండ్ గెట్ హిస్ కన్ఫర్మేషన్, దెన్ అకార్డింగ్లీ వీ హ్యావ్ టు పే. దట్ ఇస్ ద ప్రాక్టీస్. అందుగురించి థియరీ అండ్ ప్రాక్టీస్ ఆర్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్, సపోజ్ ఇఫ్ సిగ్నేచర్ ఆఫ్ ద డ్రాయర్ ఈజ్ ఫోర్జెడ్ అనుకోండి, ఇంకే డౌట్ లేదు, అది బ్లాంక్ చెక్ పే చేసినట్టే లెక్క. అలా పే చేసిన బ్యాంకర్కి ఫుల్ రెస్పాన్సిబుల్, బ్యాంకే రెస్పాన్సిబుల్ ఫర్ దట్ లాస్. ఓకే, బ్యాంకే కాదు, ఎవరికైనా సరే. నెక్స్ట్, ఎండార్స్మెంట్ జరిగింది అనుకోండి, బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఎండార్స్మెంట్ ఏ బికి, బిసికి, సిడికి అలా చేసినప్పుడు మధ్యలో ఉన్నవాడు ఎవడైనా ఫోర్జరీ చేశాడు అనుకోండి, ఫోర్జరీ మధ్యలో ఉన్నవాడు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఫోర్జరీ జరిగేంత వరకు ఉన్న పార్టీస్ అంతా కూడా అంతకుముందు పార్టీస్ మీద ఎప్పుడూ ప్రొసీడ్ అయ్యే రైట్ వాళ్ళకు ఉంటుంది. క్లియర్. కానీ ఫోర్జరీ జరిగిన తర్వాత కూడా 4-5 ఎండార్స్మెంట్ జరిగినాయి అనుకోండి, వీళ్ళందరూ వాష్అవుట్ అయిపోయినట్టు. ఎందుకంటే అది ఫోర్జరీ కాబట్టి, బ్లాంక్ ఎండార్స్మెంట్ తోటి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసినట్టే కాబట్టి అందరూ కూడా సఫర్ అవుతారు. సో అంటే ఫోర్జరీ దానికి వ్యాలిడిటీ లేదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మెటీరియల్ ఆల్టరేషన్. మెటీరియల్ ఆల్టరేషన్ అనేటప్పటికీ డేట్ కరెక్షన్ ఉన్నా, వర్డ్స్ ఫిగర్స్ కరెక్షన్ ఉన్నా, ఇంకెక్కడైనా కరెక్షన్స్ ఉన్నా, అంటే అకౌంట్ పే క్రాసింగ్ అటువంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటాయి కదా, కంపల్సరీగా డ్రాయర్స్ ఫుల్ సిగ్నేచరు ఉండాలి ఆథెంటికేషన్ చేయాలంటే. అందుకే ఇనీషియల్స్ పనికిరావు, హోల్డర్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ కూడా పనికిరాడు. జస్ట్ సంతకం పెట్టినా కూడా వ్యాలిడ్ కాదు, డ్రాయరే చేయాలి. ఎందుకంటే ఈజ్ ద ట్రూ ఓనర్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి అతను ఆథెంటికేషనే ఉండాలి. ఎనీ కరెక్షన్ విత్ హిజ్ ఫుల్ సిగ్నేచర్. నెక్స్ట్, మెటీరియల్ ఆల్టరేషన్ వేటిని అంటాం, వేటిని మెటీరియల్ ఆల్టరేషన్ కాదా. ఇక్కడ ఈ డేటు ఇవన్నీ కూడా మెటీరియల్ ఆల్టరేషన్ కామన్గా తెలుస్తుంది. కానీ 2 కేసులు మాత్రం చాలా కేర్ఫుల్గా చూడండి. బ్యారర్ ఉండాలి. ఈ బ్యారర్ అనే దాన్ని ఎవడో ఉన్నాడు, ఎక్స్, తన దగ్గర ఉంది చెక్, వాడు ఏం చేశాడంటే ఈ బ్యారర్ అనే దాన్ని కట్ చేశాడు. కట్ చేసి వేరే వాడికి ఇచ్చాడు, డబ్బులు ఎందుకు తీసుకోని. తీసుకుంటే అది ఆ బ్యాంకు వాడు, తీసుకున్న బ్యాంక్ వాడు పేమెంట్ చేస్తాడా, లేకపోతే మెటీరియల్ ఆల్టరేషన్ కాబట్టి అని చెప్పేసి వెంటనే డ్రాయర్కి రెఫర్ చేస్తాడు. అదో క్వశ్చన్. రెండోది, ఆర్డర్ అని ఉంది, కాసేపు ఇక్కడ ఆర్డర్ దాన్ని కట్ చేశాడు, కట్ చేసి ఎండార్స్ చేశాడు, అదే వేరే అడుగు ఇచ్చేసాడు, నువ్వు వెళ్ళి తెచ్చుకో అని చెప్పేసి.
అది ఆర్డర్ కట్ అయిపోయింది కాబట్టి సింపుల్గా వెదర్ వీ కెన్ మేక్ పేమెంట్ టు ద పర్సన్ అంద ఇన్స్ట్రుమెంట్ చేయొచ్చా లేదా, ఈ రెండు కూడా మెటీరియల్ ఆల్టరేషన్లోకి వస్తాయా లేదా అనే పాయింట్లు చూస్తే ఇక్కడ మీరు అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే బ్యాంకుకి రిస్క్ ఉంటుందో దాన్ని మనం తూచి అంటాం, అదే మనం సీరియస్గా తీసుకుంటాం. ఏదైతే బ్యాంకుకి రిస్క్ లేదో దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. అంటే ఏంటంటే మనం అకార్డింగ్ టు అవర్ రిస్క్ ఓన్లీ విల్ ప్రొసీడ్ అగైన్స్ట్ ద పర్సన్. ఇక్కడ మీకు బేరర్ అనేటప్పటికి ఏముంది, బ్యాంక్కి రిస్క్ ఎప్పుడు కూడా అంటే ఎవడైనా తీసుకోవచ్చు. అదే కనుక ఆర్డర్ ఉంటే కనుక అకౌంట్లో వేసేవాడికి ఇస్తాం, కానీ బేరర్కి ఏంటంటే అక్రాస్ అకౌంట్ కూడా మనం ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అటువంటి అంటే క్రాసింగ్ లేదనుకోండి, కాసేపు ఐఎమ్ సేయింగ్ ఓన్లీ అన్క్రాస్ చెక్ ఆఫ్ దిస్ బేరర్ ఆర్డర్ గురించి చెప్తున్నాను, డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎప్పుడైతే కొట్టేసేటప్పటికి మనకే మంచిదిగా, అంటే బేరర్ స్టేటస్ పోయింది అంటే ఇంచుమించుగా అది అకౌంట్లో ఆర్డర్ స్టేటస్లోకి వచ్చేసినట్టు, అంటే అకౌంట్లోకి పడాల్సిందే. ఓకే, సో అటువంటిప్పుడు వాడే మనకి ఆ ప్రివిలేజ్ ఇచ్చాడు కాబట్టి మనం మెటీరియల్ ఆల్టరేషన్ తీసుకోం, అకౌంట్లో వేసి బాబోయ్ అకౌంట్ ఓపెన్ చేయి, అకౌంట్లో వేసి మీకు ఇస్తాం అని చెప్తాం. యూ కెనాట్ క్వశ్చన్ ఫర్ దాట్. అలా కాకుండా ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ కనుక క్యాన్సిల్ చేశాడు అనుకోండి, అంటే ఏంటి, మనకుండే ప్రివిలేజ్, మనకుండే రిస్క్లెస్నెస్ వాడు దాన్ని బైపాస్ చేస్తున్నాడు, తీసేసి బ్యారర్ కింద మారుస్తున్నాడు. అటువంటిప్పుడు మాత్రం మనం డ్రాయర్ దగ్గరికి వెళ్ళి నువ్వు సంతకాలు పెట్టించుకోవాల్సిందని చెప్పేసి మనం అంటున్నాం. కాబట్టి దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ వైల్ ఐడెంటిఫైయింగ్ వెదర్ ఇట్ మెటీరియల్ ఆల్టరేషన్ ఆర్ నాట్. మెటీరియల్ ఆల్టరేషన్ అనేది సెక్షన్ సెక్షన్ ఇస్ దేర్, ఐ ఫర్గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్ అకౌంట్ పేకి వస్తే, అకౌంట్ పేకి వచ్చేటప్పటికి కూడా ఇటువంటి అదే అన్క్రాస్డ్ చెక్ ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇదే అకౌంట్ పే అని ఎవడో ఇచ్చాడు, ఇచ్చినప్పుడు దీన్ని కట్ చేసేసి క్యాన్సిల్డ్ అని చెప్పి రాసేసి ఎవడో ప్రజెంట్ చేసి ఇచ్చాడు అనుకోండి, నో, ఎందుకంటే అకౌంట్ పే అనేది బ్యాంక్ సేఫ్. అటువంటి దాన్ని వాడు కట్ చేసేసి దాన్ని అన్క్రాస్డ్ కింద చేసేసి మన దగ్గర ప్రజెంట్ చేశాడు, సంతకం పెట్టినా ఏం పెట్టినా కూడా మనం తీసుకోం. కంపల్సరీగా వీళ్ళు ఇన్సిస్ట్ టు గెట్ ద సిగ్నేచర్ ఆఫ్ ద డ్రాయర్ సంతకం ఉండాల్సిందే అని చెప్పి రిటర్న్ చేసేస్తాం, ఎందుకంటే రిస్క్ ఉంది కాబట్టి మనకి. అలా కాకుండా ఉత్తి మామూలుగా ఉన్న చెక్ మీద ఒక డ్రాయర్ ఇష్యూ చేసినప్పుడు అన్క్రాస్డ్ చెక్ మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం 2 లైన్స్ మన దగ్గర కొట్టాడు అనుకోండి, క్రాస్ చేశాడు అనుకోండి, అది మెటీరియల్ ఆల్టరేషన్ మనం అనం, ఎందుకంటే మనకే మంచిది. 2 లైన్స్ ఎప్పుడైతే కొట్టాడో అకౌంట్లో పడాల్సింది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు ద బ్యాంక్. దట్స్ వై ఈవెన్ బిఫోర్ అస్ ఇఫ్ ఇట్ ఈస్ క్రాస్డ్ మెటీరియల్ ఆల్టరేషన్ కదా మనం తీసుకోకూడదు. సో దీస్ ఆర్ ద కేసెస్ while dealing with this check. లేకపోతే మీకు ప్రొటెక్షన్ టు ద కలెక్టింగ్ బ్యాంకర్ ఇన్ని అయిపోయింది కదా, అండ్ ఒక దాని గురించి ఇన్స్ట్రుమెంట్ ఇన్ డీటెయిల్గా తీసుకోవచ్చు కోసం. ఇక్కడ క్రిమినల్ లయబిలిటీ ఆఫ్ ద చెక్ హ్యాస్ బీన్ రిటర్న్ డ్యూ టు ద ఇన్సఫిషియెంట్ ఆఫ్ ద ఫండ్స్ ఆర్ ఎక్సీడ్స్ అరేంజ్మెంట్స్. ఫండ్స్ కనుక ఇన్సఫిషియెంట్గా ఉన్న తర్వాత లిమిట్ కనుక దాటిపోయిందా ద ఎక్సీడ్స్ అరేంజ్మెంట్ చెప్పి చెప్తాం. ద చెక్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఫర్ legally enforceable debt. The check is not stale on the date of the presentation. The holder issued a notice demanding the payment from the dryer within 30 days from the date of receipt of the intimation of the design. Check డిజానర్ అయిన తర్వాత 30 days లోపల నోటీస్ ఇవ్వాలి. అంటే ఏంటంటే దాని కూడా లిమిటేషన్ ఉంటుంది అన్నమాట. ఆ లిమిటేషన్ ప్రకారం 30 days. వాట్ ఇస్ ద లిమిటేషన్ పీరియడ్ అంటే 30 days. Within 30 days the date of receipt of the intimation of the designer అయింది అని చెప్పేసి అన్న దగ్గర 30 days లోపల వాడికి నోటీస్ ఇవ్వాలి ఫస్ట్ హోల్డర్. డ్రాయర్ ఫెయిల్స్ టు మేక్ పేమెంట్ విత్ ఇన్ 15 days ఆఫ్ ద రిసీట్ ఆఫ్ ద నోటీస్ తీసుకున్న తర్వాత 15 days టైం ఇస్తారు పేమెంట్ చేసేలాగా. సో వాడు కనుక ఫెయిల్ చేయింది 15 days లోపల, సో ఆటోమేటికల్ క్రిమినల్ లయబిలిటీ కింద వస్తుంది. అది ఏంటంటే see here covered under section 138 to 142 NI Act. Date, now the date is considered as 3 months from the date of mentioned here, and dishonor reason must be mentioned as insufficient of funds అని చెప్పేసి అంటాం. Days of filing suit కనుక ఫైల్ చేయాలంటే notice of dishonor 15 days from the date of cause, date of dishonor. The dryer has 15 days time to pay dishonor amount from the date of receipt of the notice. When more than one notice is given, limitation of filing suit is 15 days from the date of receipt of that first notice. Even if the check is returned with the stop payment reason, it would attract అప్పుడు
సెకండ్ తర్వాత కూడా ఇచ్చిన తర్వాత వస్తే కనుక దెన్ విల్ గో ఫర్ దట్ యాక్షన్. ప్రొవిజన్స్ ఏం చెప్తాయంటే తర్వాత ఇక్కడ మీకు సమ్ అదర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ అంటే చెప్పాను కదండి. సెక్షన్ 18 అమౌంట్ డిఫర్స్, దట్ మీన్స్ లీగల్ అమౌంట్ కర్టసీ అమౌంట్ డిఫర్ అయితే కనుక ఏ అమౌంట్ ఫాలో అవ్వాలనేది సెక్షన్ 18. సెక్షన్ 22 డేస్ ఆఫ్ గ్రేస్ అలౌడ్ చెప్పాను కదా ఇందాక, దట్ విల్ బి గివెన్ ఇన్ దిస్ సెక్షన్ 22 allowed. And 26 minor can be minor has no authority. Minor can discharge, minor can draw, minor can negotiate in negotiable instrument, but he never be fall under that liability arises. As section 26 it related to the minors in the negotiable instrument act. And section 31 ఏం చెప్తుంది అంటే ఇఫ్ అమౌంట్లో కనుక మీకు డబ్బులు ఉండి for that amount the customer is entitled to get that amount, but even then the bank is not able to make payment within the due course, then the customer can claim damage on the bank. And when the banker is having sufficient balance in the account of the customer, shall honor the check drawn on the account, provided the balance is properly applicable for payment of the check. 58 ఏమవుతుందంటే ఇన్స్ట్రుమెంట్ obtained by unlawful means consideration, no title possession, అది మీకు అవసరం లేదు. సెక్షన్ 85 ప్రొటెక్షన్ టు ద పేయింగ్ బ్యాంకర్ చెప్పాను కదా ఇందాక. పేయింగ్ బ్యాంకర్ చూసేది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటాడు. అంటే డేటు, అమౌంట్, క్రాసింగ్, తర్వాత దట్ సిగ్నేచర్ ఆఫ్ దట్ డ్రాయర్, ఇవన్నీ కూడా ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ ఎండార్స్మెంట్స్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద చెక్ అనేది రెగ్యులర్ అంటే చైన్ ఆఫ్ ఎండార్స్మెంట్స్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటాడు. చూసుకుంటే సరిపోతుంది. అన్నీ ఉన్న తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఈ విల్ గెట్ ఏ ప్రొటెక్షన్. అంటే మీరు అనుకోవచ్చు సరే వెనకాల ఎండార్స్మెంట్ జరుగుతున్నాయి కదండి, ఒక 10 మంది ఎండార్స్మెంట్ చేశారు కదా ABCD అని చెప్పి లాస్ట్లో బ్యాంక్ వచ్చింది, బ్యాంక్ ఏమో తిరిగి చేసేసింది, పేమెంట్ కూడా చేసేసింది. దాని తర్వాత తెలిసింది మధ్యలో ఎవడో ఇద్దరు ముగ్గురు ముందు ఉన్నవాడు ఎవడో ఫోర్జరీ చేశాడట, మరి ఫోర్జరీ చేసిన తర్వాత పనికిరా ఉన్నారు కదా, మరి బ్యాంక్ కూడా అదే పరిస్థితి కదా అని అనుకోవచ్చు. కానీ అది పార్టీస్కి మాత్రం వాళ్ళు లూజర్స్, ఎవరైతే సబ్సిక్వెంట్ ఎండార్సిస్ ఆఫ్ దట్ ఫోర్జరీ. బట్ బ్యాంకింగ్ మాత్రం వీళ్ళందరితో పని లేదు కదా, అవుట్ సైడ్ ఎవరో సిగ్నల్స్ ఉన్న బ్యాంక్ దగ్గర ఉండవు కాబట్టి బ్యాంక్కి స్పెషల్ ప్రివిలేజ్ కింద ఇచ్చారు ఈ సెక్షన్ 85లో. ఎండార్సర్స్ అంత ముందు ఎండార్స్ చేసిన అందరే ఫోర్జరీ చేసినా జరిగినా కూడా బ్యాంక్ విల్ గెట్ ద ప్రొటెక్షన్. అంటే బ్యాంక్ చూసేది ఏంటంటే లాస్ట్ ఎండార్సీ ఉన్నాడు చూడండి, వాడి సిగ్నేచర్ కరెక్ట్గా ఉంటే చాలు, బ్యాంక్ విల్ గెట్ ప్రొటెక్షన్. అంతకు ముందు ఇద్దరు ముగ్గురు ముందు ఉన్నా కూడా ఫోర్జరీ జరిగినా కూడా మనకేం సంబంధం లేదు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సెక్షన్ 85 అవైలబుల్ టు ద పేయింగ్ బ్యాంకర్. నెక్స్ట్ 87 అంటే ఆల్టరేషన్. దిస్ కాల్డ్ మెటీరియల్ ఆల్టరేషన్ అంటాం. మెటీరియల్ ఆల్టరేషన్ గురించి చెప్పేది 87. అంటే మనకి కంటికి కనిపించేలాగా ఉండకూడదు ఆల్టరేషన్. నేకెడ్ ఐ తోటి మనకు కనిపించినప్పుడు ఇది మెటీరియల్ ఆల్టరేషన్ తెలిసి కూడా మీరు ఏమైనా పే చేశారు అనుకోండి, యు ఆర్ నెగ్లిజెంట్. అలా కాకుండా మనకి అది మన వల్ల కాదు అంటే సమ్ మెటీరియల్ మనకు తెలియకుండా చాలా ఆర్టిస్టిక్గా చేశాడు, వీ కెనాట్ డిటెక్ట్ విత్ నేకెడ్ ఐ అంటే కనుక దెన్ విల్ గెట్ ఎ ప్రొటెక్షన్. బట్ ఇది కూడా మీకు కొంత డిపెండింగ్ అపాన్ దట్ కేసెస్ సమ్ టైమ్స్ వీఆర్ గెటింగ్ దట్ అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఆఫ్ జడ్జిమెంట్స్. అందుకని మనం ఏం చేస్తాం, ప్రికాషనరీగా మనం అల్ట్రావైలెట్ ల్యాంప్స్ అటువంటి యూజ్ చేయమని చెప్పేసి కోర్టు డైరెక్షన్స్ ఇస్తాం బ్యాంకులకి మెటీరియల్ ఆల్టరేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. నెక్స్ట్ 23 జనరల్ క్రాసింగ్, 24 స్పెషల్ క్రాసింగ్. విత్డ్రాయల్ స్లిప్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ సెక్యూర్డ్ స్టేషనరీ ఐటమ్స్. విత్డ్రాయల్ స్లిప్స్ అనేది సెక్యూర్డ్ స్టేషనరీ ఐటమ్స్ కింద రావు. నెక్స్ట్ ఓకే, ఇది మీకు గ్రూపింగ్ చేశానండి ఈజీగా చూసుకోవడం కోసం. 4, 5, 6, 7 ప్రామిస్ నోటు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్, డ్రాయర్, డ్రై. 8, 9, 10 హోల్డర్ ఇన్ డ్యూ కోర్సు, పేమెంట్ ఇన్ డ్యూ కోర్సు. పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్కి వచ్చేటప్పటికి కొన్ని కూడా ఇంపార్టెన్స్ అడుగుతాడు. అదేంటంటే
సీస్ పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ అనేటప్పటికి విత్ ఇన్ దట్ డ్యూ కోర్స్. సపోజ్ మీకు బిజినెస్ అవర్స్ అనేది లెట్ us say it is 10 to 4 అనుకోండి. సో 4 అయిన తర్వాత మీకు 4 o'clockకి క్లోజ్ చేసేయాలి క్యాష్. కానీ 4 తర్వాత కూడా మీరు పేమెంట్ చేశారనుకోండి, అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్ అని డిఫైన్ అవుతుంది. పేమెంట్ అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్ కింద లెక్క. ఎందుకు అంటే కనుక 4 తర్వాత అనేటప్పటికి క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు చేస్తున్నారంటే నెక్స్ట్ డే ట్రాన్సాక్షన్ 10 గంటలకు చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నట్టు లెక్క. అంటే ఏంటంటే పోస్ట్ డేటెడ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టు లెక్క. అలా తీసుకున్న రోజున మీరు 5 గంటలకు మీరు పేమెంట్ చేశారు, ఆ డ్రాయరు రాత్రి చచ్చిపోయాడు అనుకోండి, అంటే ఏంటి నెక్స్ట్ డే పేమెంట్ కింద వస్తుంది కాబట్టి నెక్స్ట్ డేట్లో వస్తుంది కాబట్టి ఇది అంటే పోస్ట్ డేటెడ్ చెక్ ఆఫ్ ఏ డిసీజ్డ్ పర్సన్ మీరు చేసినట్టు అవుతుంది కాబట్టి యు ఆర్ హెల్త్ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ఫిక్స్ అవుతుంది బ్యాంకర్ మీద. అందు గురించి ఏం చేయాలంటే పేమెంట్ డ్యూ కోర్స్ కింద మనం 4 అయ్యేటప్పటికెళ్ళి ఆపేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 4 తర్వాత మనం చేయకూడదు. కానీ మనం జనరల్గా చేసేవన్నీ కూడా 4 తర్వాతే చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే, బికాస్ ఆఫ్ దిస్ హెక్టిక్ వర్క్ అండ్ రష్ ఆన్ దట్ బ్యాంక్స్, sometimes banks are forced to do the payments after 4 o'clock also. దానికి ఏమంటుంది మీకు 4 లోపల ఎంతమంది అయితే ఉన్నారో స్టిల్ పెండింగ్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద బ్యాంక్ వాళ్ళందరికీ టోకెన్స్ ఇచ్చామంటారు. ఓ 10 మంది ఉన్నారనుకోండి 4 o'clockకి లేదా 5 to 4 o'clockకి ఒకేసారి ఉన్నారు, లోపలికి వచ్చిన వాళ్ళు బయటికి పంపాలి కదా. ఆ 10 మందికి ఇచ్చేసి టోకెన్స్ ఇచ్చేసి, అంటే 10 మంది అంటే 10 మందిని కాదండి, మనం రీజనబుల్గా మనం హ్యాండిల్ చేయగలరా లేదా చూసుకుని ఆ టైంకి, లేదంటే 100 మంది తయారైపోతారు కాబట్టి ఆ టైంకి ఎంతమంది అనేది తీసుకుని వాళ్ళు 5 minutes చేయగలని చెప్పేసి అనుకుని ఆ టైం ప్రకారం షెడ్యూల్ చేసుకుని ఆ 10 టోకెన్లు 5 టోకెన్లు ఇచ్చేసి అవి మనం పేమెంట్ చేసాం అనుకోండి. సో ఈవెన్ ఆఫ్టర్ 5 o'clock ఆల్సో దట్ పేమెంట్ అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్ మనకి తీసుకోవడానికి లేదు. ఓకే, దట్ విల్ బి స్టాండ్స్ గుడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అది సెక్షన్ 31 బ్యాంకర్స్ లయబిలిటీ ఇందాక డిస్కస్ చేసింది. 85 ప్రొటెక్షన్ టు ద బ్యాంక్ ఆథరైజేషన్ ఇన్స్ట్రుమెంట్. 85(1) వచ్చేటప్పటికి దట్ ఈస్ బ్యారర్, ఇదేమో ఆర్డర్. 128 ప్రొటెక్షన్ టు ద పేయింగ్ బ్యాంకర్స్ క్రాస్ చెక్స్. సెక్షన్ 131 ప్రొటెక్షన్ ఫర్ కలెక్టింగ్ బ్యాంకర్ ఫర్ ప్రాపర్లీ ఇంట్రడ్యూస్డ్ అకౌంట్స్. Okay, with this negotiable instrument part is almost completed. So this will be vast coverage of this both PPB and as well as that legal related topics of the TNI Act. Okay, and thank you.